Yes, sir. రైట్. సో, ఏం చెప్పామో లాస్ట్ క్లాస్‌లో? ప్రాక్టీస్ చేశారా? లాస్ట్ క్లాస్‌లో మనం డేటాబేస్ కాన్సెప్ట్స్ చెప్పాం. రైట్. సో, అలాగే సీక్వెల్ డేటాబేసెస్ గురించి చెప్పాము. అలాగే నాన్ ఎస్‌క్యూఎల్ డీబీకి మ్యాంగో డీబీ ఒకటుంది. సో, ఈ మ్యాంగో డీబీని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో కూడా ఒకసారి చూపిస్తాను. మ్యాంగో డీబీని మనం డైరెక్ట్‌గా సర్వీస్ లేదు. సో, మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో సిస్టమ్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో, ఎవరికైనా ఐడియా ఉందా? మ్యాంగో డీబీ మీద ఎవరైనా పనిచేశారా పవన్? ఎనీబడీ హావ్ ఎనీ ఐడియా? రైట్. సో, ఇప్పుడు ఈ మ్యాంగో డీబీని డైరెక్ట్‌గా ఇక్కడ మనకి డీబీస్‌లోకి వెళ్తే ఆర్‌డీఎస్‌లో యూ డోంట్ హావ్ ఎనీ నాన్ ఎస్‌క్యూఎల్ సో, ఆప్షన్స్ హియర్. రైట్. సో, డైనమో డీబీ ఉంది గానీ అది చార్జబుల్ కమర్షియల్ సర్వీస్. సో, ఈ సర్వీస్ కూడా కంపెనీలో రేర్‌గా వాడతారు. దీని ప్లేస్‌లో థర్డ్ పార్టీ టూల్ వచ్చేసి మనకి ఆహ్, సో, మనకి మ్యాంగో డీబీ. సో, ఇన్‌స్టాల్ డీబీ ఇన్ EC2 ఇన్‌స్టెన్స్. AWS EC2 ఇన్‌స్టెన్స్. ఏడబ్ల్యూఎస్‌లో ఒక EC2 ఇన్‌స్టెన్స్ తీసుకొని రైట్. సో, దాంట్లో మ్యాంగో డీబీ డేటాబేస్ సర్వర్‌ని కాన్ఫిగరేషన్ చేయాలి. రైట్. సో, లెట్స్ ఇన్‌స్టాల్ అండ్ కాన్ఫిగ్ మ్యాంగో డీబీ డేటా కమ్యూనికేషన్ ఎట్స్. ఇది వెబ్‌సైట్. ఇది ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ డాక్యుమెంటేషనే. సో, ఇది లింక్ మనకి మ్యాంగో డీబీకి ఇన్‌స్టాలేషన్‌కి కావాల్సిన నాన్ ఎస్‌క్యూఎల్‌కి ఎగ్జాంపుల్. సో, ఐ విల్ షేర్ దిస్ లింక్ ఆల్సో. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ ఎస్‌క్యూఎల్. మ్యాంగో డీబీ లింక్ అది ఇన్‌స్టాలేషన్‌కి. ఓకే. లింక్ ఆల్సో షేర్ చేశాను. రైట్. సో, ఇక్కడ ఫస్ట్‌ది వచ్చేసి పెర్ఫార్మ్ ది స్టెప్స్ ఆన్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ దట్ యూ లాంచ్డ్ ఆన్ అమెజాన్ లైనక్స్ EC2 ఇన్స్టెన్స్ ట్యాబ్. మ్యాంగో డీబీ ఇన్‌స్టాల్ చేశారంటే మనం ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని అసలు ఆ రీజన్‌లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. లెట్స్ సీ లెట్స్ గో అండ్ సెలెక్ట్ ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఏపీ సౌత్. ఈ ముంబై రీజియన్‌లో లెట్స్ గో ఫర్ EC2 డాష్‌బోర్డ్‌కెళ్తాం. EC2 డాష్‌బోర్డ్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్. ఇక్కడ ఇన్స్టెన్స్ ట్యాబ్‌లోకి వెళ్ళిపోయి రైట్. ఇన్స్టెన్స్ ట్యాబ్‌లో నౌ యూ కెన్ సీ ఫస్ట్ చూస్తే పెర్ఫార్మ్ ది స్టెప్స్ ఆన్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ దట్ యూ లాంచ్డ్ అమెజాన్ లైనక్స్. ఓకే. సో, లెట్స్ లాంచ్ ది అమెజాన్ లైనక్స్. లాంచ్ ఇన్స్టెన్స్‌లోకి వెళ్ళి ఒక లైనక్స్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. సో, ఇది వచ్చేసి సో, యూ కెన్ గివ్ ది మ్యాంగో డీబీ సర్వర్ రైట్. సో, మ్యాంగో డీబీ డేటాబేస్. సో, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. మ్యాంగో డీబీ సర్వర్. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మ్యాంగో డీబీ సర్వర్ అమెజాన్ లైనక్స్. ఇన్స్టెంట్ టైపు T3.micro. కీ పేరు వచ్చేసి మ్యాంగో డీబీ కీ మ్యాంగో డీ క్రియేట్ కీ పేర్. నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చి డిఫాల్ట్ VPC కస్టమ్ యూజ్ చేసుకోండి. డిఫాల్ట్ సబ్నెట్. సో, సెలెక్ట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఫైన్. హార్డ్ డిస్క్ కెపాసిటీ 20 ఇద్దాం మినిమం. డేటాబేస్ కాబట్టి మినిమం 20 ఉండాలి. రైట్. నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ 20. నార్మల్ సర్వర్ని డేటాబేస్ సర్వర్గా కనెక్ట్ చేయాలి. నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వర్. అది మన గోల్. ఇప్పుడు నార్మల్గా లైనక్స్ సర్వర్ తీసుకున్నాం. దీంట్లో మ్యాంగో డీబీ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసి మ్యాంగో డీబీ డేటాబేస్ సర్వర్ కింద కనబడాలి. ఓకే. సో, అది మన గోల్. సో, అయితే దీనిలో కొన్ని ప్రోటోకాల్స్ కూడా అలౌ చేయాలి. లెట్స్ సీ వాట్ ప్రోటోకాల్ అలౌడ్. బిఫోర్ దట్ అప్పుడు సర్వర్ రెడీ కదా. లెట్ మీ కనెక్ట్ టు ది సర్వర్. కనెక్ట్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. వయా బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను సర్వర్. విల్ కనెక్టెడ్ టు సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యాను. సో, కనెక్ట్ అయిన తర్వాత సో, సుడో స్పేస్ ఎం స్పేస్ అప్డేట్ అయిపోయింది. సుడో స్పేస్ ఎం స్పేస్ అప్డేట్ అయిపోయింది.
sudo space space update. I don't know. Right? sudo update hyphen small y. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ లింక్ గో టు ఇన్స్టాల్ MongoDB కమ్యూనిటీ ఎడిషన్ అమ్మా, ఫ్రీ అనమాట. థర్డ్ పార్టీ టూల్ ఇన్స్టాల్ MongoDB కమ్యూనిటీ ఎడిషన్. రైట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంజనీర్స్ ఎక్కువ వాడతారు MongoDB కమ్యూనిటీ ఎడిషన్ ఒకటి, డేటాబ్రిక్ కమ్యూనిటీ ఎడిషన్ ఒకటి, ఫ్రీ సర్వీసెస్ అనమాట. MongoDB కమ్యూనిటీ ఎడిషన్, డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ కూడా ఉంది ఫ్రీ, అంటే వితౌట్ ఎజూర్ సపోర్ట్ లేకుండా. ఓకే, సో అలాంటిలో ఇది కూడా ఒకటి. ఇది AWSలో మనకి సో యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ MongoDB కమ్యూనిటీ, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోకి వచ్చేసి ఇక మనకి స్టెప్ బై స్టెప్ ఇస్తాడు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేయాలి. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి నౌ యూ కెన్ చెక్ ది OS, అమెజాన్ లైనక్స్. సో మనం ఇన్స్టాల్ చేసింది అమెజాన్ లైనక్స్. ఫైన్, ఓకే. దీంట్లో ఏం చేయమంటున్నాడంటే, సో ఇన్స్టాల్ ది MongoDB కమ్యూనిటీ ఎడిషన్. ఈ ఇన్స్టలేషన్ కమాండ్ ఫస్ట్ కాన్ఫిగ్ ది రిపోజిటరీ అంటున్నాడు. ఈటీసీ ఎం రిపో డాట్, సో మనం ఈటీసీలో m.repos.d అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి, MongoDB.org.8.2 అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి, సో దట్ యూ కెన్ ఇన్స్టాల్ MongoDB డైరెక్ట్లీ యూజింగ్ ది కమాండ్. సో నేనేం చేస్తానంటే ఈ స్టెప్స్ అని కాపీ చేసుకొని, సో ఇక్కడికి వచ్చేసి నా సిస్టంలో కాపీ పేస్ట్ చేస్తాను. సో క్రియేట్ ఈటీసీ ఎం, ఓకే, MongoDB కాపీ పేస్ట్, అది ఆ డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది. ఓకే, దానికన్నా ముందు ఏమైనా ఉందా? మన దగ్గర ఉంది ఇదే అమెజాన్ లైనక్స్ 2023 మనం చేసింది. రైట్, ఐ కెన్ చెక్ ది అవర్ OS డీటెయిల్స్. host name CTL, yeah, Amazon Linux 2023, right? So select your operating system you Amazon Linux చేయొచ్చు, Ubuntu టేబుల్ అన్నింటిలో ఇచ్చాడు. నేను Amazon Linux సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, సో సెల్ఫ్ మేనేజర్, యా, Amazon Linux 23, ఇన్స్టాల్ MongoDB M package, select the tab for your Amazon. క్రియేట్, ఓహో ఇది క్రియేట్ చేయమంటారు, క్రియేట్ ETCM రిపోజిటరీ డాట్ రిపో. ఈ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ ఇదంతా పెట్టమంటాడు అమ్మా. ఓకే, లెట్స్ గో అండ్ sudo స్పేస్ nano స్పేస్ ఈ పాత్ ఇచ్చేద్దాం. ఆ పాత్రలో ఆ ఫైల్ క్రియేట్ అయిపోద్ది. ఎంటర్, దాంట్లో ఈ కంటెంట్ అంతా కూడా పేస్ట్ చేయమంటారు. రైట్, డైరెక్ట్ పేస్ట్ చేయకుండా. రైట్, ఆ ఫైల్ పేస్ట్, Ctrl+X+Y, ఎంటర్, Ctrl+X+Y, ఎంటర్. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ది .pmp ఫైల్, సో నాట్ రిక్వైర్. నౌ యూజ్ దిస్ కమాండ్ sudo yum install -y MongoDB.org, copy paste, sudo yum install, it got installing all the packages of the MongoDBకి సంబంధించిన DBకి డేటాబేస్ సంబంధించిన సో ఆల్ ప్యాకేజెస్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. రైట్, సి, సో ఇది మనం ఎంటర్ చేసిన కమాండ్. రైట్, సో ఇన్స్టలేషన్ కమాండ్ టు ఇన్స్టాల్ ది లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఆఫ్ MongoDB, రన్ ది ఫాలోయింగ్ కమాండ్. ఈ కమాండ్ రన్ చేస్తాం. ఐ విల్ షేర్ దిస్ లింక్ ఆల్సో, ఎందుకు దీంట్లోనే దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం సపరేట్ షేర్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత రైట్ దిస్ కమాండ్, అదర్ కమాండ్ సిస్టమ్, రైట్, ఫైన్. నెక్స్ట్ సిస్టమ్ CTL ద్వారా యూ కెన్ స్టార్ట్ ది MongoDB ప్రాసెస్ బై యూజింగ్ ఫాలోయింగ్ కమాండ్. లెట్స్ స్టార్ట్ ది సర్వీస్ని స్టార్ట్ చేస్తాను. పేస్ట్, ఓకే. దెన్ సో సిస్టమ్స్ టు ఫెయిల్ అయినప్పుడు ఈ కమాండ్ ఇస్ నాట్ ఫెయిల్, స్టార్టింగ్, యూ కెన్ చెక్ ది స్టేటస్ ఆల్సో. Now I can check the status. Yeah, it's running and active. See, our service running and active. Control C కొడితే మనం బ్యాక్ టెర్మినల్లో బ్యాక్ వస్తాం. రైట్, ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి స్టార్ట్ అవునప్పుడు ఇలా గ్రీన్ కలర్ చూపించినప్పుడు ఎనేబుల్ చేసుకోవడం, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు యూజింగ్ ది ఎనేబుల్. సో
You want to restart the services, you can use this service to restart the Mango services, right? ఇవన్నీ కూడా మనకి MongoDB సర్వీసెస్. సో బిగిన్ యూజింగ్ MongoDB మనకి షెల్ కనెక్ట్ అవుతా అంటే, సో నౌ దిస్ ఇస్ కమాండ్ టు కనెక్ట్ టు షెల్. ఇలా MongoDB షెల్ కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇక్కడ వరకు మనం ఎగ్జిక్యూట్ చేయాలి షెల్ వర్క్ కనెక్ట్ అయ్యేది వరకు, రైట్? సో నాకు సో ఈ పోర్ట్ మనం ఎలా చేయాలమ్మా మన సిస్టంలో. సో మన సిస్టంలోకి వెళ్ళి MongoDBకి మన థర్డ్ పార్టీ టూల్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే సిస్టంలోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసి సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ ఇన్ వన్ పోర్ట్ రోల్లోకి వెళ్ళి యాడ్ రూల్స్లోకి వెళ్ళి కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇది 27017 ఎనీవేర్ IP4 దీన్ని అలౌ చేయాలి. అలౌ చేశాను, రైట్? అలౌ చేసిన తర్వాత ఇక్కడ షెల్ మోడ్ నుంచి బ్యాక్ రావు సార్, ఎగ్జిట్, రైట్? కమ్ బ్యాక్. నౌ యూజ్ ది కమాండ్ sudo space sudo space m space update -small OS అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్స్టలేషన్ అయిపోయింది, రైట్? స్టెప్ 1 ఈ లింక్ క్లిక్ చేశాను, ఈ లింక్లోకి వచ్చాను, ఇన్స్టలేషన్ అంతా చేశాను. MongoDB కమ్యూనిటీ షేడ్స్ ఇన్స్టాల్ చేశాను ఫస్ట్. తర్వాత దానికి మనం థర్డ్ పార్టీ టూల్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే థర్డ్ పార్టీ టూల్ MongoDB క్లయింట్ ఉంటుంది. సో ఇలాగా, సో థర్డ్ పార్టీ టూల్ ఇదమ్మా. యూ ఓపెన్ దిస్ థర్డ్ పార్టీ టూల్. సో ఈ MongoDB కంపాస్ ఉంటుందమ్మా, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది MongoDB కంపాస్. ఇలా వస్తుందమ్మా. ఈ MongoDB కంపాస్ ద్వారా మనం సో గ్రాఫికల్ మోడ్లో MongoDB డేటాబేస్ కనెక్ట్. సో క్లయింట్ నేమ్ ఏంటి, MongoDB కంపాస్. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా AWS క్లౌడ్లో రన్ అవుతున్న సర్వర్కి మనం కనెక్ట్ అవ్వచ్చు, రైట్? సర్వర్ మనకి కంప్లీట్గా రెడీ అయిందా? నో, నాట్ ఎట్ రెడీ. లెట్స్ గో హియర్. నెక్స్ట్ ఏం చేయాలంటే మన సర్వర్లో పబ్లిక్ IP ద్వారా యాక్సెస్ చేసుకోవాలంటే డిఫాల్ట్ మనకి 172.0.0.0 లోకల్ హోస్ట్ IP ఉంటుంది, అది చేంజ్ చేయాలి. దాని ప్లేస్లో DNS నేమ్ పెట్టాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళి పెట్టాలి, ఈ ఫైల్లోకి వెళ్ళాలి. ఈ ఫైల్ ఓపెన్ చేసి వీ నీడ్ టు చేంజ్ ది DNS నేమ్, పబ్లిక్ DNS నేమ్, అక్కడ బైండ్ IP కూడా పబ్లిక్ DNS నేమ్ కాపీ పేస్ట్ చేయాలి, రైట్? సో నా సిస్టంలోకి వెళ్ళాను, sudo space nano space ఈ పాత్లో ఉన్న ETCలో ఉన్న MongoDB.config ఫైల్ ఓపెన్ చేశాను. ఈ ఫైల్లో లాస్ట్లో వస్తే నీకు ఇక్కడ చూడండి బైండింగ్ IP ఉంది కదా, యా ఇయర్. ఇక్కడ దీని ప్లేస్లో ఈ ఉంది కదా, సో దాని ప్లేస్లో మనం పబ్లిక్ DNS IP, సో మన ఇన్స్టెన్స్కి సంబంధించిన పబ్లిక్ DNS IP రీఫ్రెష్ మన సర్వర్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్లోకి వెళ్తే సర్వర్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ అండ్ డీటెయిల్స్, పబ్లిక్ IP అడ్రస్, పబ్లిక్ IP ఆర్ పబ్లిక్ DNS నేమ్ యూజ్ చేయాలి. ప్రైవేట్ కాదు, పబ్లిక్ DNS, రైట్? పబ్లిక్ DNS నేమ్ ఉంది కదా, దిస్ వన్ పబ్లిక్ DNS నేమ్ కాపీ చేసుకొని ది పబ్లిక్ DNS నేమ్, టోటల్ DNS నేమ్. సో ఆ ఫైల్లో ఆ డిఫాల్ట్ లోకల్ హోస్ట్ IP తీసేసి పబ్లిక్ DNS నేమ్ పేస్ట్ చేయాలి. పబ్లిక్ DNS నేమ్ పేస్ట్ చేసిన తర్వాత Ctrl+X+Y ఎంటర్, గాట్ సేవ్. సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత రీస్టార్ట్ ది MongoDB సర్వీస్, sudo service MongoDB రీస్టార్ట్. ఈ కమాండ్ యూజ్ చేసుకొని జస్ట్ రీస్టార్ట్ ది సర్వీసెస్, రీస్టార్ట్ చేశారు. తర్వాత సో MongoDB ఇన్స్టెన్స్ విత్ డేటా బై డూయింగ్ ది ఫాలోయింగ్ wget కమాండ్ ద్వారా మనం కొన్ని JSON ఫైల్స్ని శాంపుల్ డేటాని డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, శాంపుల్ డేటాబేస్లోకి MongoDB డిఫాల్ట్ డేటాబేస్లోకి wget కమాండ్ ద్వారా కొంత zip.json ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో జిప్ ఉందా లేదా, sudo space m space install space zip space -small. జిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, యా ఇన్స్టాల్ అయింది. sudo space m space install space zip -small. యా జిప్ ఆల్రెడీ ఉంది, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. యూజ్ ది Mongo ఇంపోర్ట్ కమాండ్ టు ఇంపోర్ట్ డేటా ఇంటూ న్యూ డేటాబేస్, రైట్? సో న్యూ డేటాబేస్లో మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పబ్లిక్ DNS నేమ్ యూజ్ చేయాలి, Mango హోస్ట్ పబ్లిక్ DNS నేమ్. సో ఇంపోర్ట్ చేసి కమాండ్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇప్పుడు నేను ఏం చేశాను, పబ్లిక్ DNS నేమ్ బైండ్ IP ఇక్కడ పెట్టాను, పెట్టేసి ఫైల్ సేవ్ చేశాను, సర్వీస్ రీస్టార్ట్ చేశాను, ఒక శాంపుల్ డేటా, రైట్? ఇన్స్టెంట్ డేటా విత్ బై డూయింగ్. సో డౌన్లోడ్ ది JSON ఫైల్ కంటైనింగ్ ది శాంపుల్ డేటా.
సో దీని ద్వారా శాంపుల్ డేటాను zip.json ఫైల్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మ్యాంగో ఇంపోర్ట్ కమాండ్ టు ఇంపోర్ట్ డేటా ఇంటూ న్యూ డేటాబేస్. సో దానికి వచ్చేసి zip.db డేటాబేస్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ కమాండ్ తీసుకొని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకో. ఈ కమాండ్లో కొన్ని చేంజెస్ చేయాలి. సో ఇది డిఫాల్ట్ కమాండ్ కదా. సో దీంట్లో మాడిఫికేషన్స్ వచ్చేసి ఏం చేయాలంటే దిస్ వన్ మ్యాంగో ఇంపోర్ట్ హోస్ట్ పబ్లిక్ డిఎన్ఎస్. సో పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ మన సిస్టమ్ యొక్క పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ ఏంటి? సో దిస్ వన్ రైట్, కాపీ ది పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్. పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ కూడా పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్, పోర్ట్ నెంబర్ ఇస్ సేమ్, ఆల్రెడీ అలౌడ్ పోర్ట్ నెంబర్. ఇది పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్. ఇది డేటాబేస్ క్రియేట్ చేయమని చెప్తున్నాం, దాంట్లో డేటా లోడ్ చేయమని చెప్తున్నాం రైట్. సో దాంట్లోకి ఇంపోర్ట్ చేయమని చెప్తున్నాం ఓకే ఈ కమెంట్ ద్వారా. ఇది గ్రాఫికల్ కూడా చేయొచ్చు. లెట్స్ సీ. సో లెట్స్ గో ఆన్ టు కాపీ పేస్ట్. sudo enter చేయండి. Let's sudo copy paste. Done. So we unzip right. This is command we tried right. Next after import the complete, we use the Mango shell connector MongoDB verify data was loaded or not right. దీని ద్వారా మనం డేటా లోడ్ అయిందా లేదో కూడా చూసుకోవచ్చు. నాట్ లోడెడ్ we will see graphical mode లోకి చూసి where it is problem right. So you can check it to a graphical mode. ఇది DNS name, public DNS name. So public DNS ని గేర ఇది పెట్టేసి copy paste this one. Now enter the MongoDB. I think ఈ కమాండ్ మనం షెల్ లో ఎంటర్ చేయాలి. సో షెల్ లో లాగిన్ అయ్యాం కదా ఇందాక మనం. We have to enter in shell mode. No, not shell mode. Fine. So Control C. Fine. Refresh. ఎనివే సో మనకు కావాల్సిన దాంట్లో చూద్దాం, కొరీస్ తర్వాత చూద్దాం. మనకు కావాల్సిన ఇన్స్టెంట్ క్రియేట్ చేసాం, లైనక్స్ ఇన్స్టెంట్. సో దాంట్లో మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, అమెజాన్ లైనక్స్, ఇంకా మిగతా లైనక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ అమెజాన్ రైట్. మీరు డెబిన్లో చేయాలి, డెబిన్లో చేయొచ్చు. MongoDB డేటాబేస్ సర్వర్ని ఉబుంటులో ఇన్స్టాల్ చేయొచ్చు రైట్. రెడ్ హాట్ డేటా మనం అమెజాన్ క్లౌడ్లో చేయలేము, ఇది కమర్షియల్ కాబట్టి. ఇక్కడ ప్యాకేజ్ మేనేజ్మెంట్ 2 ఉంచాడు, ప్యాకేజ్ మేనేజర్ .tz ట్రయల్ బార్, అలాగే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ 2 ఆప్షన్ కూడా ఇచ్చాడు ఓకే. సో మనకు కావాల్సిన సిస్టంలో మనం సక్సెస్ఫుల్గా చేసాం MongoDB ఇన్స్టలేషన్. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వడానికి మన థర్డ్ పార్టీ టూల్, మీకు గూగుల్లోకి వెళ్ళి ఈ థర్డ్ పార్టీ టూల్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ సాఫ్ట్వేర్ వస్తుంది. డౌన్లోడ్ MongoDB కంపాస్ అని క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి రైట్. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయితే MongoDB కంపాస్ రైట్. సో ఇది డౌన్లోడ్ క్లిక్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టమ్కి దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి ఇలా. దీని ద్వారా నేను లాస్ట్ టైం మనం ఎలా కనెక్ట్ అయ్యాం అలాగా రైట్. సో MySQLకి ఏమో పోస్ట్ MySQL వర్క్ బెంచ్, పోస్ట్ GRSQLకి ఏమో PG అడ్మిన్ 4, మైక్రోసాఫ్ట్ SQL ఏమో SQL సర్వర్, సో SQL మేనేజ్మెంట్ స్టూడియో రైట్. MongoDBకి ఇది యాడ్ న్యూ కనెక్షన్స్ దగ్గర. సో ఈ పాత్ ఇవ్వాలమ్మా. ఇక్కడ లోకల్ హోస్ట్లో మనకు సంబంధించిన ఏ సిస్టమ్కి అయితే మనం కనెక్ట్ అవ్వాలో ఆ సిస్టమ్ సంబంధించిన పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ ఆర్ పబ్లిక్ IP అడ్రస్ రెండిట్లో ఏది ఇచ్చినా పర్వాలేదు. ఇది పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్, యూ కెన్ యూజ్ ది పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ రైట్, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ పబ్లిక్ IP. లెట్స్ సీ ఫస్ట్ పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ తో ట్రై చేయండి. లోకల్ హోస్ట్ ప్లేస్లో పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ ఇస్తున్నాను. మనం అదే కదా లోకల్ హోస్ట్లో ఇచ్చింది, ఫైల్లో ఇచ్చింది అదే కదా పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ కదా. ఇది పోర్ట్ నెంబరు రైట్. సో నౌ సేవ్ అండ్ కనెక్ట్. సేవ్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేశాను. నా ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు డిఫాల్ట్ డేటాబేస్ మొత్తం జిప్స్ DB కూడా క్రియేట్ అయింది. డిఫాల్ట్గా మనకి ఎన్ని DBs క్రియేట్ అయినాయి, అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్, ఈ 3 డిఫాల్ట్గా క్రియేట్ అయినాయి. ఇందాక మనం ఒకటి డౌన్లోడ్ చేసి క్రియేట్ చేస్తున్నాం జిప్లో కొన్ని శాంపుల్ డేటా లోడ్ చేసుకున్నాం కదా, ఇది శాంపుల్ ఫైల్ కొరీస్. సో దీంట్లో మనకి ఒక జిప్స్.dipలో శాంపుల్ ఫైల్స్ ఇలా కొరేయని
ఈ క్వరీస్ మనం ఎక్స్‌పోర్ట్ డేటా చేసుకోవచ్చు. రైట్? సో, ఈ క్వరీస్ మనం వాటెవర్ యూ వాంట్ యూ కెన్ డూ. రైట్? సో, ఇక్కడ మనకి క్వెరీ టేబుల్ ఇచ్చాడు. సో, క్వెరీ జిప్ డాట్ సింపుల్. సో, ఏదైనా జనరేట్ క్వెరీ. రైట్? సో, యూజ్ ది ఏఐ ఫీచర్ నాట్ నౌ. ఇక్కడ శాంపుల్ క్వెరీ ఇచ్చి రైట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ది క్వెరీస్. లెట్స్ టేక్ సమ్ శాంపుల్ క్వెరీస్. రైట్? శాంపుల్ డీబీ మ్యాంగో డీబీ శాంపుల్ క్వెరీస్ కొని చేద్దాం. మ్యాంగో డీబీ శాంపుల్ క్వెరీస్. సో, ఇలా కనెక్ట్ అయిన తర్వాత సో, మనకి జిప్ డాట్ డీబీ ఉంది, అడ్మిన్ ఉంది. రైట్? సో, ఇది అడ్మిన్ డేటాబేస్. ఇక్కడ మనకి ఓపెన్ మ్యాంగోడీబీ షెల్ ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ కలెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కాన్ఫిగ్ డీబీ ఉంది. లోకల్ డీబీ ఉంది. రైట్? అలాగే జిప్ డీబీ కూడా ఉంది. రైట్? వాటెవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. లెట్స్ సీ. కొన్ని శాంపుల్స్ మీరు ప్రాక్టీస్ హెచ్టీఎంఎల్ ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎస్క్యూఎల్ ఎలా ప్రాక్టీస్ చేశారు అలా. సో, అక్కడికి వెళ్ళిపోయి మనకి షో డీబీస్ అని క్లిక్ చేయొచ్చు జావా స్క్రిప్ట్. సో, షో డీబీస్కి వెళ్ళి మ్యాంగో డీబీలోకి వెళ్ళిపోయి రైట్? సో, లెట్స్ సీ. ఇక్కడ మనకి టెర్మినల్ కావాలి కదా, జిప్స్ క్లోజ్ చేయి. జిప్స్ క్లోజ్ చేయి. అడ్మిన్ డీబీలో ఉన్నానా. సో, మెయిన్ సర్వర్ సెలెక్ట్ చేసుకో. ఈ కదా సర్వర్స్. ఫైన్. సో, ఇది కూడా క్లోజ్ చేయి. ఇది వెల్కమ్ పేజ్ కదా. రైట్? ఇది పేజీ. ఇది మనకి సర్వర్ రిఫ్రెష్. సర్వర్లో మనకి 4 డీబీస్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ మనకి సిఎల్ఎం మోడ్లో కనెక్టివిటీకి ఓపెన్ మ్యాంగో డీబీ షెల్. రైట్? ఇక గ్రాఫికల్ మోడ్లో కూడా క్రియేట్ డేటాబేస్. క్రియేట్ క్లిక్ చేసి డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. కలెక్షన్ నేమ్ ఇవ్వచ్చు. యూ కెన్ క్రియేట్ ఇట్. రైట్? సో, గ్రాఫికల్ మోడ్ కాకుండా సిఎల్ఎం మోడ్ ఎలాగా. సో, ఇక్కడ ఎగ్జిక్యూట్ పేస్ట్ షో డీబీ. షో డేటాబేసెస్ ఏమన్నాయో చూడండి. షో డీబీస్. సో, మనకి 4 డేటాబేసెస్ ఉన్నాయి. సో, 40, 60, 64, 1 మెగా బైట్స్. నెక్స్ట్ కమాండ్. సో, యూజ్ ది కామన్ కంపెనీ డీబీ. కంపెనీ డీబీ లేదు మన దాంట్లో. సో, దాని ప్లేస్‌లో యూ కెన్ యూజ్ అనదర్ డీబీ. రైట్? సో, యూజ్ కంపెనీ డీబీలో ప్లేస్‌లో నేనేం పెడతానంటే, అక్కడున్న డీబీస్‌లో జిప్ డాట్ డీబీ తీసుకుందామా? యెస్. కంపెనీ డీబీ మన దగ్గర లేదు కాబట్టి క్రియేట్ చేయొచ్చు. రైట్? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి నౌ జిప్ డాట్ డీబీ. జిప్ డీబీలోకి వచ్చేసింది ఆటోమేటిక్‌గా ఇక్కడ. జిప్ డీబీలోకి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో డీబీ క్రియేషన్. సో, డేటా క్రియేషన్ ఎంప్లాయీస్ అనే ఒక కలెక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళిపోయి క్రియేట్ పేస్ట్ దిస్ కమాండ్. రైట్? ఐఎమ్ క్రియేటింగ్ వన్ కలెక్షన్. కాపీ పేస్ట్ అవుతా పేస్ట్. ఎంప్లాయీస్ అని ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. వాట్ నెక్స్ట్? ఇన్సర్ట్ ది సింగిల్ డాక్యుమెంట్. సో, డీబీ ఎంప్లాయీ దట్ ఇన్సర్ట్ వన్ నేమ్ జాన్ ఏజీ డిపార్ట్మెంట్ ఎస్. సో, దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. నౌ కాపీ పేస్ట్ ఎంటర్. క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే. నౌ ఇన్సర్ట్ మల్టిపుల్ డాక్యుమెంట్స్. రైట్? సేమ్ దాంట్లో ఆ కలెక్షన్స్‌లోనే మల్టిపుల్ డాక్యుమెంట్స్ సేమ్ ఎస్‌క్యూఎల్ ఏదే ఫార్మాట్‌లో ఫాలో అయ్యామో అదే ఫార్మాట్‌లో ఫాలో అవ్వచ్చు. ఎంటర్. డన్. మల్టిపుల్ కూడా ఇన్సర్ట్ చేసాం. నౌ డీబీ ఎంప్లాయీస్ ఫైన్. కలెక్షన్స్ ఫైండ్ చేస్తున్నాను. సో, ఐ వాంట్ టు చెక్ ది మై కలెక్షన్స్. అంటే సిఎల్ఏ మోడ్‌లో. గ్రాఫికల్ మోడ్‌లో కూడా చూడొచ్చు. దీంట్లో 2 ఉన్నాయి అటువంటి. జియు మోడ్, సిఎల్ఏ మోడ్ 2 వెరిఫై చేసుకో. కాపీ అయినట్టు. డీబీ డాట్ ఎంప్లాయీ డాట్ ఫైండ్. ఓకే. వై ఇట్ ఈస్ నాట్ కాపీ. పేస్ట్ ఫైండ్. నౌ కెన్ సీ వచ్చిందా టేబుల్ డీటెయిల్స్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్. రైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రైట్? సో, ఇలా మీరు మ్యాంగో డీబీ కమెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
find specific data, right? IT department data, right? So same specific data, find the condition toti, right? So update the document, update multiple documents, so delete the documents, right? Short data, limited records, so continued document, example document structure, ఇవన్నీ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ తెలియాలి మీకు, రైట్? సో లెట్స్ సీ specific data. Only it give the IT department information, right? So IT department లో ఉన్న users information. అండ్ సేమ్ SQL కూడా ఇలాంటి లాజిక్స్ అప్లై చేసాం. Like, ఇప్పుడు ఇదంతా ఈ షెల్ అంతా కూడా ఎక్కడ చేసామమ్మా? ఏటీపీలో చేసాం మనం. ఈ షెల్లో ఇది జిప్ టీపీ. ఇప్పుడు జిప్ టీపీ సెలెక్ట్ చేసుకుంటే గ్రాఫికల్ మోడ్లో మీరు చూసుకోవచ్చు. రీఫ్రెష్. సో దీంట్లో రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు చూడు. సో ఇంకొక జిప్ టీవీ తీసిన, జిప్ టీవీ దీంట్లో ఎంప్లాయీస్ డాక్యుమెంట్స్, అది ఇందాక మనం డౌన్లోడ్ చేసింది, ఇది ఆటోమేటిక్ క్రియేట్ అయి ఉంటుంది. చూడమ్మా, ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు డేటా, రైట్? యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్, రైట్? సో నౌ export data, export to query result, right? So this is the query how to execute, right? Click next. JSON format CSV export. So zip.employees ఎక్కడ షేర్ అవుతుంది? డౌన్లోడ్స్ లో, రైట్? ఎస్. సో సెలెక్ట్ డౌన్లోడ్స్, రైట్? సెలెక్ట్ ఆటోమేటిక్ సెలెక్ట్. బట్ డౌన్లోడ్స్ లో మనం చేసిందంతా కూడా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఈ జిప్ ఈ ఫైల్ ఓపెన్ చేయండి. వాట్ వి డిడ్, టేబుల్ క్రియేట్ చేసాం, డేటా ఇన్సర్ట్ చేసాం. కనబడుతుందా? ఇలా మనం నాన్ ఎస్క్యూఎల్ డిబి డేటాబేస్ సర్వర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ టూల్ అనమాట, రైట్? వన్ ఆఫ్ ది మోస్ట్. సో ఇది MongoDB కంపాస్ యూజ్ చేసుకుని యూ కెన్ డూ ఆల్ ది యాక్టివిటీస్. రియల్ టైంలో చాలా మంది వాడుతున్నారు ఈ టూల్, ఎందుకంటే ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? సో ఏం లేదు, ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. దే కెన్ డూ ఆల్ దేర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, రైట్? వాట్ ఎవర్ దే వాంట్. దే విల్ టేక్ ది సోర్స్, right? They will do the analysis process, right? Once analysis process done, they can export the data. They will create the multiple databases. They will load the data. They will validate the queries, and final data they can export into CSV. We have two options, right? CSV or JSON, and then they will send it to the management. సో ఇలా మనకి MongoDBని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నేను అమెజాన్ లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కోరిస్ రన్ చేయాలో చూపించాను, రైట్? సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో అమెజాన్లో ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ చేంజ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. యుబుంటు సెలెక్ట్ చేసుకోండి. యుబుంటుకి ప్రాసెస్ ఎలాగా, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఫర్ యుబుంటు, రైట్? యుబుంటు మనం ఏపీటీ గెట్ కమెంట్స్ వాడతాం, రైట్? ఇక్కడ యుబుంటు వర్షన్ ఏదంటే చెప్తారు. ఇక్కడ చూడండి, యుబుంటు సెలెక్ట్ చేసుకుంటే 20, 22, 24.1 ఈ 3 వర్షన్లు ఏ వర్షన్కైనా యూ కెన్ డూ ఇట్. అలాగే ఇక్కడ వచ్చేసి డెబిన్ సెలెక్ట్ చేసుకుంటే డెబిన్ సంబంధం, హౌ టు డూ డెబిన్, రైట్? సో సేమ్. సో డెబిన్ యుబుంటు రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి యుబుంటు కూడా చేస్తే చాలు. ఇక వెళ్ళిపోయి మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసి దాంట్లో, ఓకే, సో ఇంపోర్ట్ ది పబ్లిక్ కీ, రైట్? సో దాన్ని యూజ్ చేసుకొని ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ లొకేషన్లో, రైట్? సో ఈ కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేసి, రైట్? అండ్ రీలోడ్ ది ప్యాకేజ్ డేటాబేస్ అండ్ అప్డేట్ ది ప్యాకేజెస్ and install the MongoDB community server using this command, right? And then run the MongoDB and restart the MongoDB service restart చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంకా సేమ్ ప్రాసెస్, రైట్? సో ఆ లొకేషన్లోకి వెళ్ళిపోయి సో జస్ట్ చేంజ్ ది డిఫాల్ట్ హోస్ట్ నేమ్ ఏదైతే ఇక్కడ ఉందో వచ్చి బై డిఫాల్ట్ MongoDB లాంచెస్ ది బైండ్ IP. ఈ లొకేషన్కి వెళ్ళి ఐపీ అడ్రస్ ప్లేస్లో local network interface. This means the MongoDB can only accept the connection from client that running on the machine. A public DNS name or IP address, public IP address. You don't need to add. So you can DNS name ichcham kada as per requirement public name. Public DNS name లేదా public IP address. ఇది ఇచ్చినా ఓకే, పబ్లిక్ IP అడ్రస్ లేదా పబ్లిక్ DNS నేమ్ ఉంది కదా, ఇది ఇచ్చినా ఓకే.
ఇట్ వర్క్ అవుట్, రైట్? సో ఇది మీరు చేయాల్సిన కాన్సెప్ట్. సో నాన్ ఎస్క్యూఎల్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. కంటిన్యూ చేద్దామా? ఎస్ సార్. సో యా, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అనేది మనకి సిఎల్ఐ టూల్ అమ్మా, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్. సే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో లెట్స్ గో ఫర్ హియర్ రిఫ్రెష్. సో ఇప్పుడు దాకా మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మనం గ్రాఫికల్ మోడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, కనెక్టివిటీ అన్ని చేసాం. కానీ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కి మనం సిఎల్ఐ మోడ్ కూడా కనెక్ట్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. సిఎల్ఐ మోడ్ లో కనెక్ట్ అయ్యి యూ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలా? ఇప్పుడు నా దగ్గర సిఎల్ఐ టూల్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్స్. సో నా దగ్గర పవర్ షెల్ ఉంది, ఇది ఒక టూల్ ఉంది. ఓల్డ్ టూల్ వచ్చేసి సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఉంది, ఇది కూడా సిఎల్ఐ టూలే. అలాగే ఇప్పుడు మనం గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఒక టూల్ వస్తుంది, ఇన్స్టాల్ గిట్. సో ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి గిట్ బ్యాష్ టెర్మినల్ ఒకటి అమ్మా, ఇన్స్టాల్ గిట్ ఫర్ విండోస్. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి గిట్ బ్యాష్ అనే ఒక టెర్మినల్ వస్తుంది, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సిఎల్ఐ టూల్ కింద. గిట్ బ్యాష్ టెర్మినల్ అంటే విండోస్లో లైనక్స్ ఓరియంటెడ్ టెర్మినల్. ఇందాక పవర్ షెల్ కమాండ్ ప్రాంప్ట్ చూస్తే అక్కడ మనకి ఏమొచ్చినాయి? టెర్మినల్లో సింబల్స్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? గ్యాదర్ సింబల్ చూపిస్తుంది. పవర్ షెల్ ఓపెన్ చేసిన ఏం చూపిస్తుంది ఇక్కడ మనకి? విండోస్ పవర్ షెల్ గ్యాదర్. అంటే ఈ రెండు టెర్మినల్స్ ఒకటే. సో సిఎండి కన్నా అడ్వాన్స్డ్ వర్షన్ పవర్ షెల్. పవర్ షెల్ అనేది అడ్వాన్స్ వర్షన్ కమాండ్ ప్రాంప్ట్. సో పవర్ షెల్ వాటికి కమాండ్ ప్రాంప్ట్ వాడవసరం లేదు, ఇది అడ్వాన్స్ వర్షన్. ఇక్కడ ఓన్లీ విండోస్ కమాండ్స్ మాత్రం రన్ అవుతుంది, డిఐఆర్, రైట్? ఇలాంటి రైట్. ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ లో లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కొట్టి అనుకో, రన్ అయితే రన్ అవుతుంది, రైట్? ఎల్ఎస్ క్లిక్ చేసిన ఎల్ఎస్ కమాండ్ రన్ అయితే రన్ అవుతుంది, క్యాలెండర్ కమాండ్ రన్ అయితే, డేట్ కమాండ్ రన్ అయితే, రైట్? సో ఇలా కొన్ని లైనక్స్ కమాండ్స్ విండోస్ టెర్మినల్ రన్ అవ్వు, ఎందుకంటే ఇక్కడ గ్యాదర్ సింబల్ వచ్చింది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ విండోస్ సిస్టంలో లైనక్స్ ఓరియంటెడ్ టెర్మినల్ కావాలంటే మనం గిట్ బ్యాష్ టెర్మినల్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి డాలర్ సింబల్ వచ్చింది. ఇక్కడ మనకి ఆల్ లైనక్స్ కమాండ్స్ రన్ అవుతాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎల్ఎస్ కమాండ్ రన్ అవుతుందా లేదా? అంటే విండోస్లో లైనక్స్ ఓరియంటెడ్ టెర్మినల్ కావాలనుకుంటే ఏ సాఫ్ట్వేర్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఏదది, గిట్ ఇన్స్టాల్ చేసుకుని గిట్ బ్యాష్ టెర్మినల్ వస్తుంది, అది యూజ్ చేసుకోవచ్చు. అయితే పవర్ షెల్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పవర్ షెల్ ఆర్ గిట్ బ్యాష్ టెర్మినల్. సో ఇప్పుడు నా సిస్టంలో నేను ఏడబ్ల్యూఎస్ సిఎల్ఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, ఇన్స్టాల్ ది ఏడబ్ల్యూఎస్, ఇన్స్టాల్ అండ్ అప్డేట్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. ఇది లింక్ అమ్మ. ఇది వచ్చేసి గిట్కి, రైట్? ఇది వచ్చేసి గిట్కి. సో లింకులు కూడా పంపిస్తున్నాను, మీరు రికార్డింగ్ వినేటప్పుడు కూడా మీకు అర్థమైంది. సో అలా కూడా మీరు, దిస్ ఈజ్ లింక్ ఫర్ గిట్ ఇన్స్టాల్ చేయడానికి. అంటే గిట్ ద్వారా మనకి గిట్ బ్యాష్ టెర్మినల్ యాక్సెస్ వస్తుంది, యూ కెన్ యూజ్ ది గిట్ బ్యాష్. తర్వాత వచ్చేసి ఇది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టలేషన్ అంటూ కాన్ఫిగరేషన్. సో దీంట్లో మనకి కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ అంతా చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్, రైట్? ఈ లింక్ ఫైన్, రైట్? ఇప్పుడు నేను నా సిస్టంలో ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాను. నా సిస్టమ్ ఏంటి? సో విండోస్, లైనక్స్, మ్యాక్. సో నా ల్యాప్టాప్ ఏ వైస్ ఇన్స్టాల్ చేశాను, ఐ కెన్ చెక్ విఆర్ విండోస్ వర్షన్, విండోస్ 11 అంటే విండోస్ సెలెక్ట్ చేసుకో. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ ఆన్ దిస్ లింక్, నౌ ఐ కెన్ డౌన్లోడ్ ది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. ఇలా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ డౌన్లోడ్ చేసుకొని, సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ టు అవర్ సిస్టమ్, మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ యూజ్ చేస్తా అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి సెకండ్ వే ఆఫ్ కనెక్టివిటీ, గ్రాఫికల్ మోడ్ కాకుండా సెకండ్ వే ఆఫ్ కనెక్టివిటీ. ఇన్స్టాల్ ది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, రైట్? సో ఇట్ విల్ ఆస్క్ ది డీటెయిల్స్. అంటే ఏడబ్ల్యూఎస్ ఏ క్లౌడ్కైనా మన 2 మెథడ్స్ మ్యాండేటరీ, మాన్యువల్ మెథడ్స్. సో ఇది నీ ఆర్గనైజేషన్ పాస్. నీ ఆర్గనైజేషన్లో నువ్వు ల్యాప్టాప్లో నువ్వు లాగిన్ అయ్యావు, ల్యాప్టాప్లో నువ్వు లాగిన్ అవ్వు యాజ్ ఏ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వు, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్.
ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ లేదా ఏడబ్ల్యూఎస్ డెవలప్ ఇంజనీర్గా నీ ల్యాప్టాప్లో నువ్వు లాగిన్ అయ్యావు, పర్ఫెక్ట్, బాగానే ఉంది. నీ ల్యాప్టాప్ నుంచి మళ్ళీ బ్రౌజర్ ద్వారా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి కనెక్ట్ అయ్యావు. ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీ ఇది? బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయ్యావు, యూజర్ నేమ్ ఇచ్చావు, పాస్వర్డ్ ఇచ్చావు, లేదా ఎంఎఫ్ఏ ఉంటే ఎంఎఫ్ఏ ఇచ్చావు. సో దీన్నే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, జియుఐ అంటే యుఐ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్లో నువ్వు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి కనెక్ట్ అయ్యావు. కనెక్ట్ అయ్యి నీకు కావాల్సిన రిసోర్స్ని లాంచ్ చేసావు. ఏంటి ఆ రిసోర్స్ని ఇప్పుడు దాకా నువ్వు లాంచ్ చేసింది? ఐదర్ EC2 ఇన్స్టెన్స్ కావచ్చు, S3 బకెట్స్ కావచ్చు, రైట్, VPC నెట్వర్క్స్ కావచ్చు, RDS డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, ఇలా లైక్ దిస్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ ఆర్ లాంచ్. ఇలా ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ని లాంచ్ చేసావు. ఏ మోడ్లో? గ్రాఫికల్ మోడ్లో. సో ఇలాంటి రిసోర్స్ని నేను ఇదే సిస్టమ్ నుంచి CLI మోడ్ల ద్వారా కనెక్ట్ అయ్యి కూడా లాంచ్ చేయగలుగుతా. ఆ CLI మోడ్ కనెక్టివిటీనే మనం ఏమంటామంటే ప్రోగ్రామెటిక్ యాక్సెస్ అంటాం. సో CLI మోడ్లో కనెక్ట్ అయ్యి యాక్సెస్ చేయడానికి మనం ప్రోగ్రామెటిక్ యాక్సెస్ అంటాం. నా ఐఎమ్ ఇన్స్టాలింగ్ AWS CLI. క్లిక్ నెక్స్ట్, ఇన్స్టాల్. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ AWS CLI ఇన్స్టాల్ అవుతుంది నా సిస్టమ్లో. సో ఇలా CLI మోడ్లో నువ్వు AWS క్లౌడ్ కనెక్ట్ అవ్వాలంటే మరి గ్రాఫికల్ మోడ్లో కనెక్ట్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, MFA ఇచ్చావు. మరి ఏ క్రెడెన్షియల్స్ ఇస్తావు CLI మోడ్లో లాగిన్ అవ్వడానికి? రైట్, CLI మోడ్లో కనెక్ట్ అయ్యేటప్పుడు అప్పుడు సిస్టమ్ ఏమడుగుద్ది అంటే యాక్సెస్ కీ అడిగిద్ది, యాక్సెస్ కీ, అలాగే సీక్రెట్ కీ, అలాగే రీజన్ నేమ్, అలాగే డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మెట్ అడిగింది. డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మెట్ అడిగింది. ఈ 4 పారామీటర్స్ అడిగింది: యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్ నేమ్, డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మెట్. సో నీ సిస్టమ్ నుంచి నువ్వు AWS క్లౌడ్ CLI మోడ్ కనెక్ట్ అవ్వాలంటే నీ సిస్టమ్ నుంచి AWS క్లౌడ్కి, సో నీ సిస్టమ్ నుంచి AWS CLI మోడ్ కనెక్ట్ అవ్వాలంటే రైట్. సో ఇక్కడ మనకి వచ్చేసి ఈ CLI మోడ్లో మనం కనెక్ట్ అవ్వాలంటే AWS క్లౌడ్కి నీ ల్యాప్టాప్లో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే AWS CLI. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకో నువ్వు? AWS CLI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకో. అదేగా ఇప్పుడు మనం చేసేది. నీ ల్యాప్టాప్లో ఏ OS ఉంది? సో విండోసా, లైనెక్సా, మ్యాక్? దేనికి కావాలంటే దానికి ఉంది CLI సాఫ్ట్వేర్. AWS CLI. విండోస్ అయితే విండోస్కి డౌన్లోడ్ చేసుకో, లైనెక్స్ ఉంటే నీ ల్యాప్టాప్లో లైనెక్స్ డౌన్లోడ్ చేసుకో, మ్యాక్ ఉంటే మ్యాక్ డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడు నేను దేనికి డౌన్లోడ్ చేశాను? ఇక్కడికి వెళ్తే AWS CLI ఇన్స్టాల్లోకి వెళ్తే నాకు ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చారు కదా, నేను వాడింది విండోస్ని ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడు నీ దాంట్లో లైనెక్స్ ఉందనుకోండి, ఇలా లైనెక్స్ క్లిక్ చేసి రైట్ ఈ కమాండ్స్ నీ లైనెక్స్ టెర్మినల్ ఎంటర్ చేస్తే ఇన్స్టాల్ అయ్యి. అలా నీ దాంట్లో మ్యాక్ ఉందనుకోండి, రైట్, ల్యాప్టాప్లో మ్యాక్ క్లిక్ చేసి సో దీని మీద క్లిక్ చేస్తే మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి. కరెక్ట్. సో ఫైన్, ఎనీవే, సో నా దాంట్లో సక్సెస్ఫుల్గా AWS CLI ఇన్స్టాల్ అయిపోయింది. లెట్స్ సీ. సో ఇదేంటమ్మా మూలకి వెళ్ళిపోయింది కర్సర్. డన్. ఇన్స్టలేషన్ సక్సెస్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిందో లేదో నేను ఎలా వెరిఫై చేసుకుంటావు? ఎయిదర్ పవర్ షెల్ ఓపెన్ చేసి నువ్వు చెక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ టూల్ కమాండ్ వచ్చేసి AWS స్పేస్ -వాష్, AWS స్పేస్ -వాష్. AWS CLI 2.34 సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. దాంతోపాటు పైథాన్ 3.13 కూడా ఇన్స్టాల్ అయిపోయింది విండోస్ 11 సిస్టమ్లో. లేదు సార్ నేను పవర్ షెల్ వాడను, విండోస్ కమాండ్స్ కొంచెం తప్పకుండా ఈ లైనెక్స్ టెర్మినల్ యూజ్ చేసుకున్నారంటే నీ దాంట్లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేసుకో. ఈ గిట్ బ్యాష్ టెర్మినల్ ద్వారా కూడా నువ్వు AWS క్లౌడ్ కనెక్ట్ అవ్వచ్చు AWS CLI ద్వారా. గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా AWS స్పేస్ వర్షన్, AWS స్పేస్ వర్షన్.
నౌ కెన్ సి AWS CLI 2.3 అంటే AWS CLI మన దాంట్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నేను AWS క్లౌడ్ కనెక్ట్ అవుతానా? దీనికి కనెక్ట్ అవుతానా? నో. సో కనెక్ట్ అవ్వాలంటే మనకి పారామీటర్స్ కావాలి కదా ప్రోగ్రామెటిక్ యాక్సెస్కి. సో వాల్యూస్ కావాలి కదా. ఏం వాల్యూస్ కావాలి నాకు? గ్రాఫికల్ మోడ్ బ్రౌజర్ ఓపెన్ చేసావు, బ్రౌజర్ నుంచి లింక్ క్లిక్ చేసావు, యూజర్ నేమ్ పాస్వర్డ్ MFA ఎలా అడుగుతుంది, అలాగే నువ్వు గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేసా. సో ఇక్కడ నేను కనెక్ట్ అవ్వడానికి కమాండ్ ఏంటంటే యూజ్ చేసేది AWS స్పేస్ కాన్ఫిగర్. AWS స్పేస్ కాన్ఫిగర్ ఈ కమాండ్ కొట్టంగానే ఇట్ విల్ ఆస్క్ సమ్ క్రెడెన్షియల్, కొన్ని క్రెడెన్షియల్ అడిగింది. ఫస్ట్ యాక్సెస్ కీ అడిగింది, తర్వాత సీక్రెట్ కీ, ఇలా 1 by 1 అడుగుతా వెళ్ళింది. AWS స్పేస్ కాన్ఫిగర్ ఇది కనెక్టివిటీ కమాండ్. AWS స్పేస్ కాన్ఫిగర్ అంటే నీ టెర్మినల్ నుంచి క్లౌడ్ కనెక్ట్ అవ్వడానికి CLI మోడ్. ఇక్కడ యాక్సెస్ కీ అడుగుతుంది. మరి ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తావు? సో AWS క్లౌడ్ నుంచే. సో నీ అకౌంట్‌కి సెక్యూరిటీ క్రెడెన్షియల్‌లోకి వెళ్ళిపోయి యూ కెన్ క్రియేట్ వన్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ పే యువర్ మై సెక్యూరిటీ క్రెడెన్షియల్. కింద చూస్తే సో ఇక్కడ నేను MFA సెర్చ్ చేశాను. ఇది నువ్వు సెర్చ్ చేసుకున్నావమ్మా, నేను రిమూవ్ చేశాను MFA. ఓకే. లెట్స్ సీ ఇక్కడ కిందకొచ్చేసి యాక్సెస్ కీస్ 0 ఉంది. సో క్రియేట్ యాక్సెస్ కీ. ఐ అండర్‌స్టూడ్. క్రియేట్ యాక్సెస్ కీ. ఇది యాక్సెస్ కీ, సీక్రెట్ కీ. ఇది నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు CSV ఫైల్‌లో. రైట్. సో ఎవ్రీ టైమ్ సేమ్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వాడుకోవచ్చు. దిస్ ఈస్ ది యాక్సెస్ కీ. టెర్మినల్‌లోకి వెళ్ళి యాక్సెస్ కీ అడిగిన చోట యాక్సెస్ కీ ఇవ్వండి. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ సీక్రెట్ కీ. సీక్రెట్ కీ అడుగుతుంది కదా. సీక్రెట్ కీ కాపీ చేసుకొని దిస్ ఈస్ ది సీక్రెట్ కీ. కాపీ ది సీక్రెట్ కీ, గో టు టెర్మినల్, సీక్రెట్ కీ పేస్ట్ చేయండి. డన్. ఏ రీజియన్‌లో నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు? ఏ రీజియన్‌లో నువ్వు రిసోర్స్ లాంచ్ చేయాలనుకుంటున్నావు AWS క్లౌడ్‌లో? విచ్ రీజియన్? సో ముంబై రీజియన్ అనుకోండి. ముంబై అంటే మనం ముంబై రీజియన్ అనుకుంటే వాళ్ళు ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే దాని నేమ్ ఏమొస్తది అక్కడ? ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ముంబై AP-South-1 AP-South-1 అది వాళ్ళు. సో ముంబై రీజియన్ కనెక్ట్ అవ్వాలనుకుంటే AP డాష్ నీ ఇష్టం ఏ రీజియన్ కావాలంటే ఆ రీజియన్ South-1 ఆ నేమ్ ఇవ్వాలి. AP-South-1 డిఫాల్ట్ అవుట్‌పుట్ మన కమాండ్స్ ఇచ్చిన తర్వాత రన్ అయిన తర్వాత కొంత అవుట్‌పుట్ వస్తాయి. అది ఏ ఫార్మాట్‌లో నీకు డిస్‌ప్లే అవ్వాలంటే జాసానా, యామలా? జాస్ అని ఇవ్వచ్చు ఆర్ యామెల్. ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. YAML. యామెల్ ఫార్మాట్ కావాలి, యామెల్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అయ్యిద్ది. జాసన్ ఫార్మాట్‌లో కావాలి, జాసన్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే. నేను జాసన్ ఫార్మాట్. దట్స్ ఇట్. ఇప్పుడు నేను AWS క్లౌడ్ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యాను. ఈ 4 క్రెడెన్షియల్ అన్నమాట. CLI మోడ్ క్రెడెన్షియల్. ఏమేమి ఇచ్చాను? యాక్సెస్ కీ ఇచ్చాను, సీక్రెట్ కీ ఇచ్చాను, నా అకౌంట్ యాక్సెస్ కీ, నా అకౌంట్ సీక్రెట్ కీ. నేను ఏ రీజియన్‌లో అయితే కనెక్ట్ అవ్వాలో ఆ రీజియన్ నేమ్ స్పెసిఫై చేశాను. ఆ అవుట్‌పుట్ ఫార్మాట్ ఈ ఫార్మాట్‌లో కావాలని చెప్పేసాను. ఇప్పుడు నేను ముంబై రీజియన్‌కి సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను నా AWS క్లౌడ్‌లో రైట్. సో ఐ కెన్ గో అండ్ లాంచ్ ది ఎనీ రిసోర్స్. ఇక్కడ నేను AWS క్లౌడ్‌లో నాకు కావాల్సిన రిసోర్స్‌ని లాంచ్ చేసుకోవచ్చు సక్సెస్‌ఫుల్‌గా ముంబై రీజియన్. ఏం రిసోర్స్ లాంచ్ చేస్తావు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ IAM ఓపెన్ చేశాను. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్. IAMలో కొన్ని గ్రూప్స్ యూజర్స్ క్రియేట్ చేయాలి. IAMలో గ్రూప్స్ క్రియేట్ చేయాలి. లేదా యూజర్స్ క్రియేట్ చేయాలి. ఏ మోడ్‌లో? నాట్ ఇన్ గ్రాఫికల్ మోడ్. గ్రాఫికల్ మోడ్‌లో కాదు. సో ఏ మోడ్‌లో క్రియేట్ చేయాలి నేను? ఇక్కడికెళ్ళి గ్రూప్స్, యూజర్స్ క్రియేట్ చేయాలి. ఏ మోడ్‌లో క్రియేట్ చేయాలంటే CLI మోడ్‌లో. క్రియేట్‌కి ఆప్షన్ కొడితే గ్రాఫికల్ మోడ్ అయింది కదా. సో దానికి ఇక్కడ కమాండ్స్ ఇచ్చాడు క్లియర్‌గా. సో ఇక్కడికెళ్ళిపోయి సో AWS CLI ఎగ్జాంపుల్, యూజ్ AWS CLI కమాండ్స్ ఎగ్జాంపుల్‌లోకెళ్తే, కమాండ్ ఎగ్జాంపుల్‌లోకెళ్తే ఇక్కడ IAM సర్వీస్ ఏ సర్వీస్‌కి అయితే నువ్వు క్రియేట్ చేయాలో ఇయన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు CLI మోడ్‌లో. సర్వర్స్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. డైనమోడిబి ఇది S3 బకెట్స్ ఇయన్నీ చేయొచ్చమ్మా. ఇయన్నీ కూడా AWS రిసోర్స్ IAM. సో IAM సర్వీస్ సెలెక్ట్ చేసుకుని IAMలో ఏం కావాలి? యాక్షన్స్ ట్యాబ్‌లోకెళ్తే క్రియేట్ ఎ గ్రూప్. గ్రూప్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ సింటాక్స్ టు క్రియేట్ ఎ గ్రూప్. సింపుల్. నీ CLI మోడ్‌లోకెళ్ళిపోయి ఈ కమాండ్ ఎంటర్ చేస్తే నీకు ఆటోమేటిక్‌గా గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. కాపీ పేస్ట్ ది కమాండ్. నౌ యూ కెన్ సీ ఇట్ విల్ క్రియేట్ ది గ్రూప్ సక్సెస్‌ఫుల్లీ. గ్రూప్ నేమ్ ఏంటి? అడ్మిన్. సీ సింటాక్స్ సేమ్. ఇప్పుడు అడ్మిన్ తీసేసి ఇంకొక నేమ్ పెట్టాననుకో HR డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్. నౌ యూ కెన్ సీ ఇట్ క్రియేట్ ది HR డిపార్ట్మెంట్. సక్సెస్‌ఫుల్లీ HR డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. నౌ గివ్ ది సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్. నౌ ఇట్ క్రియేట్ ది సేల్స్ గ్రూప్. ఇలా నంబర్ ఆఫ్ గ్రూప్స్ మీరు CLI ఇప్పుడు కమాండ్ ఇచ్చాను, రన్ అయింది, అవుట్‌పుట్ నాకు జాసన్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అయింది. నౌ ఇక్కడికెళ్ళి గో అండ్ వెరిఫై. నాకు కావాల్సిన గ్రూప్స్ క్రియేట్ అయినాయా? యెస్, సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయ్యాయి. రిఫ్రెష్.
రిఫ్రెష్. ఇక్కడ నాకు కావాల్సిన గ్రూప్ సి, అడ్మిన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఈ 3 గ్రూప్స్ నేను ఏ మోడ్‌లో క్రియేట్ చేసాను? గ్రాఫికల్ మోడా? సీఎల్ఎం మోడా? ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఇక్కడ కమాండ్ ఎంటర్ చేసి నాకు కావాల్సిన గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నీకు కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేయాలనుకోండి. సో దానికి కూడా సింటాక్స్ ఉంటుంది. ప్రతిదానికి వి హావ్ ది కమాండ్స్ AWS క్లౌడ్. సో యూజర్స్‌కి సంబంధించిన కమాండ్ క్రియేట్ యూజర్. ఇక్కడ ఈ లిస్ట్‌లో చూస్తే నీకు క్రియేట్ యూజర్. చూడ సింటాక్స్. ఈ సింటాక్స్ ఫాలో అవటమే. రైట్? ఇది ఓపెన్ చేసుకుంటాం. నౌ కాపీ పేస్ట్ ది సింటాక్స్. బాబ్ అనే యూజర్ క్రియేట్ అయింది బై డిఫాల్ట్ ఆ సింటాక్స్ ప్రకారం. సో నువ్వు ఆ బాబ్ అని యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఆన్ టు మైక్ అనే యూజర్‌ని క్రియేట్ చేసి. రైట్? సో ఇక్కడికి వెళ్ళిపోయి గివ్ ది శామ్ అనే యూజర్‌ని క్రియేట్ చేసి. సో ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నౌ AWS క్లౌడ్‌లోకి రిఫ్రెష్. నౌ యూ కెన్ సీ ఐ క్రియేట్ 3 టైప్స్ ఆఫ్ యూజర్స్. సీ మైక్ క్రియేట్ చేశాను, శామ్ క్రియేట్ చేశాను, బాబ్ క్రియేట్ చేశాను. ఈ యూజర్స్ గ్రూప్స్ నేను గ్రాఫికల్ మోడ్‌లో చేసినా? నో. గ్రాఫికల్ మోడ్‌లో వెరిఫై చేసుకుంటున్నాను. జస్ట్ వాలిడేట్ చేసుకుంటున్నాను. బట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏ మోడ్‌లో చేస్తున్నాను? సీఎల్ఎం మోడ్. అర్థమైందా? ఇలా మనం కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? సో నువ్వు సీఎల్ఎం మోడ్‌లో ఇక్కడ ఇచ్చిన కామెంట్స్ ద్వారా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. సో ఇక్కడ ఏదైతే ఉందో మనం ప్రీ అకౌంట్ కాబట్టి అన్ని ట్రై చేయము. రైట్? సో కొన్ని వరకే అంటే ఎగ్జాంపుల్ తెలియడానికి మోడల్ ప్రాసెస్ తెలియడానికి కొన్ని ట్రై చేస్తాం. బిజినెస్ అకౌంట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ప్రీ అకౌంట్ కాబట్టి అన్నీ మనం ట్రై చేయలేం. లెట్స్ సీ S3 బకెట్ ఇచ్చాడు. సో డైరెక్ట్ కనెక్ట్ ఐఎం ఇచ్చాడు. అమెజాన్ S3 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ క్రియేట్ బకెట్ సింటాక్స్ తీసుకుంటాను. ఈ సింటాక్స్ ఫాలో అయితే నాకు బకెట్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ రీజన్ మార్చుతాను. సో వాట్ ఎవర్ రీజన్ యూ కెన్ గో అండ్ క్రియేట్ రైట్. ఇప్పుడు బకెట్ నేమ్ యూనిక్ కాబట్టి అక్కడ నేమ్ మార్చుతాను. బకెట్ నేమ్ ఏం చేస్తానంటే ఎంజెడ్ S3 డెమో బకెట్ 100 అని ఇస్తాను. ఎంటర్. ఇప్పుడు నాకు బకెట్ క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఏపీ రీజన్ మనం వాడేది ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1 క్రియేట్ చేస్తాం. బకెట్ నేమ్ అనేది అది ఒకసారి తీసుకోవద్దు డిఫాల్ట్ నేమ్. లెట్ మీ చేంజ్ ది బకెట్ నేమ్. సో ఇక్కడికి వచ్చేసి బకెట్ నేమ్ TCS HYD ఆర్గనైజేషన్ బకెట్ నెంబర్ 2026 ఇది ఇచ్చాను. సమ్ టైమ్స్ ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఐ థింక్ సింటాక్స్ చేంజ్ అయితే మనకి బకెట్ క్రియేట్ అవ్వదు. రైట్? లెట్ మీ సీ ది ఇలాగ యాక్చువల్‌గా బకెట్ క్రియేట్ ఇది. సో ఈ ఫార్మాట్‌లో కూడా బకెట్ క్రియేట్ చేయమంటున్నాడు. ఇంకొక సింటాక్స్ ఏముంది? క్రియేట్ బకెట్ ఔట్సైడ్ ద యూఎస్ ఈస్ట్ రీజన్. యూ కెన్ యూజ్ ది ఇవన్నీ కూడా బకెట్ క్రియేట్ చేయడానికి మనకి యూజ్ చేసిన మెథడ్స్. సో AWS CLI AWS using AWS CLI. సో దానికి లేటెస్ట్ కమాండ్ ఏంటో చూద్దాం. ఇది లేటెస్ట్ కమాండ్. సో ఇక్కడ ఏమంటాడు AWS MB కమాండ్ ద్వారా చేయొచ్చు అంటాను డైరెక్ట్గా. ఓకే, సింపుల్ ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కమాండ్లో ఏముంది? యూజింగ్ ది AWS S3 MB కమాండ్. ఇక్కడ ఇది బకెట్ నేమ్. రైట్? ఎంటర్. క్రియేట్ అవ్వకపోతే ఆ నేమ్ మార్చొచ్చు. రైట్? బకెట్ నేమ్ ఇక్కడ ఐ కెన్ చేంజ్ బకెట్ నేమ్. సో TCS HYD FYD ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు బకెట్ క్రియేట్ అయిపోతుంది నా మొబైల్ రీజన్. బకెట్ క్రియేట్ అయిపోయింది. సింపుల్ కమాండ్తో నాకు బకెట్ క్రియేట్ అయిపోయింది. ఇక ఐ కెన్ గో అండ్ వెరిఫై. అదే నాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన AWS క్లౌడ్లో గో టు S3 సర్వీస్. గో టు క్లిక్ ఆన్ S3 సర్వీస్. రైట్? ఇక్కడికి వెళ్ళిపోయి సో S3 రిసోర్స్ క్రియేట్ అయిందో లేదో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. జనరల్ పర్పస్ బకెట్స్ TCS HYD ఫిట్ FIT ఆర్గనైజేషన్ క్రియేట్ అయిన బకెట్ సక్సెస్ఫుల్ క్రియేట్. ఎగ్జాంపుల్ ప్యూర్ రిసోర్స్ చూపిస్తున్నాను. మీరు ఎన్నైనా ట్రై చేయొచ్చు. రైట్? మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ రిసోర్స్ ట్రై చేయండి. నేను శాంపుల్గా సో ఎలా అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? సక్సెస్ఫుల్గా CLI మోడ్లో కరెక్ట్ అయ్యాను. సక్సెస్ఫుల్గా AWS CLS సాఫ్ట్వేర్ నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేశాను. తర్వాత యాక్సెస్ కీ సీక్రెట్ కీ జనరేట్ చేశాను. ఆ యాక్సెస్ కీ సీక్రెట్ కీ రీజన్ నేమ్ అవుట్పుట్ ఫార్మాట్ ఈ
4 క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి సీఎల్ఎం మోడ్‌లో కనెక్ట్ అయ్యా. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నాకున్న సీఎల్ఐ టూల్ గిట్ బాష్ టెర్మినల్ ఓపెన్ చేశా. ఈ గిట్ బాష్ టెర్మినల్ లైనక్స్ టెర్మినల్ కదా! ఈ గిట్ బాష్ టెర్మినల్ ఓపెన్ చేశా. ఈ టెర్మినల్‌లో ఇక్కడ కమాండ్స్ ఎంటర్ చేస్తా ఉన్నా. నాకు కావాల్సిన రిసోర్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. వాటెవర్ ఐ వాంట్ ఐ కెన్ ఎంటర్ ది కమాండ్స్. కమాండ్స్ పాస్ చేస్తా ఉన్నా సీఎల్ఎం మోడ్‌లో. ఇక్కడ రిసోర్స్ క్రియేట్ అవుతా ఉంది. ఇక్కడ కమాండ్స్ పాస్ చేస్తా ఉండి ఇక్కడ రిసోర్స్ డిలీట్ అవుతా ఉంటాయి. సో ఐ కెన్ క్రియేట్ ఇన్ఫ్రా ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూజింగ్ ది సీఎల్ఎం మోడ్. దీన్నే ఇంకొక పేరు కూడా పిలుస్తారు ఆర్గనైజేషన్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వాడేది కూడా ఇదే. గ్రాఫికల్ మోడ్ ఎవరు యూజ్ చేయరన్నమాట. ఈజీ కదా! గ్రాఫికల్ మోడ్‌లో ఎళ్లి యూజర్స్‌ని, ఈ రిసోర్స్‌ని క్రియేట్ చేయడం. రైట్? గ్రాఫికల్ మోడ్‌లోకెళ్ళి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ చేయడం ఎవరైనా చేస్తారు కదా! దాంట్లో సీనియర్ డెవలప్ ఇంజినీర్ యొక్క స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ క్రియేట్ బకెట్‌కి వెళ్తే ఎవరైనా క్రియేట్ చేయరు. సీఎల్ఏ మోడ్‌లో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, మనం అందుకనే లైనక్స్ బేసిక్ కమాండ్స్, రైట్? బాష్ స్క్రిప్ట్, పవర్ షెల్ స్క్రిప్ట్, రైట్? పైథాన్ స్క్రిప్ట్, లైనక్స్ బేసిక్ కమాండ్స్, రైట్? ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ కమాండ్స్ ఇయన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లియర్? సో, ఇది ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ గురించి బాస్. నెక్స్ట్ మనకొచ్చేసి ఏడబ్ల్యూఎస్‌లో సెక్యూరిటీ సర్వీసెస్ 2 ఉన్నాయమ్మా. సెక్యూరిటీ గ్రూపు ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా! సెక్యూరిటీ గ్రూప్‌లో ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీస్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం. సెక్యూరిటీ గ్రూప్ ఎవ్రీడే చెక్ చేస్తున్నాము. నెట్వర్క్ ఏసీఎల్. ఏంటి సెక్యూరిటీ గ్రూప్‌కి నెట్వర్క్ ఏసీఎల్ డిఫరెన్స్ అంటే, సో జనరల్‌గా మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక సిస్టమ్ లెవెల్‌లో అప్లై అవుతుంది. లెట్స్ గో హియర్. లెట్స్ పెయింట్. సో మనకిప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనుకోండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో నేను ఒక సిస్టమ్ లాంచ్ చేశాను. ఇది నా సిస్టమ్. విండోస్, లైనక్స్. ఈ లైనక్స్ సర్వర్‌లో సో నేను వెబ్ సర్వీస్ ఇన్‌స్టాల్ చేశాను. ఐ ఇన్‌స్టాల్ ది వెబ్ సర్వీస్. ఏ వెబ్ సర్వీసు? ఏదో ఒకటి. ఎన్‌జిఎన్‌ఎక్సో, ఎన్‌జిఐఎన్‌ఎక్సో, సో హెచ్‌టిటిటిపిడియో ఆర్ అపాచియో. అపాచీ. ఏదో ఒక వెబ్ సర్వీస్ ఇన్‌స్టాల్ చేశాను. దేంట్లో? నాకు కావాల్సిన సిస్టమ్ ఉంది. దీంట్లో ఇన్‌స్టాల్ చేశాను. రైట్? ఈ వెబ్ సర్వీస్ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు కస్టమర్స్. కస్టమర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే కస్టమర్స్ యాక్సెస్ చేసుకోవాలి మన వెబ్‌సైట్ పేజ్ అంటే, ఏ రిక్వెస్ట్ ఇన్‌కమింగ్ ట్రాఫిక్ మన సిస్టమ్ అలౌ చేయాలి? దీంట్లో మనం సెక్యూరిటీ గ్రూప్‌లో 2 ఉంటాయి. సో, సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి సిస్టమ్ లెవెల్ ఫైర్‌వాల్ అన్నమాట. సెక్యూరిటీ గ్రూప్ అనేది. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ లెవెల్ ఫైర్‌వాల్. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో మనకి ఇన్‌బౌండ్ రూల్స్ ఉంటాయి. ఔట్‌బౌండ్ రూల్స్ ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్‌లో మనకి ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్ ఉంటాయి. అంటే ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌కి, ఔట్ గోయింగ్ ట్రాఫిక్. సో, ఇప్పుడు ట్రాఫిక్ ఇన్‌కమింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ కస్టమర్ తన ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి, మన వెబ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ తన బ్రౌజర్‌లో టైప్ చేయగానే, ఆ రిక్వెస్ట్ డైరెక్ట్‌గా ఎలా వస్తుంది? ఇట్ ఎంటర్ ఇంటూ ది అవర్ సిస్టమ్. సిస్టమ్‌లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఏం కనపడుద్ది దానికి? సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇన్‌బౌండ్ రూల్స్‌లో హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అలౌ చేస్తేనే ఇది కనెక్ట్ అయిద్దాం. రైట్? సో, సెక్యూరిటీ గ్రూప్ ఇన్‌బౌండ్ రూల్‌లో హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అలౌ చేస్తేనే ఆ ట్రాఫిక్ మన సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, దే విల్ ఏబుల్ టు ఓపెన్ ది వెబ్‌సైట్ పేజ్. రైట్? సో, అంటే మనకి ఎస్‌జి సెక్యూరిటీ గ్రూప్ అనేది సిస్టమ్. ఇట్స్ ఎ వర్చువల్ ఫైర్‌వాల్. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ది వీఎం లెవెల్, వర్చువల్ మిషన్ లెవెల్, ఇన్స్టెంట్ లెవెల్ అప్లై అయ్యిద్ది. వాట్ అబౌట్ ఎన్ఏసీఎల్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో, ఎన్ఏసీఎల్ అనేది సబ్‌నెట్ లెవెల్. ఇన్ కేస్ మన సిస్టమ్ ఒక సబ్‌నెట్‌లో ఉందనుకోండి. సో, మన సిస్టమ్ ఈస్ దేర్ ఇన్ వన్ సబ్‌నెట్. మన సిస్టమ్ ఒక నెట్వర్క్ దాంట్లో ఒక సబ్‌నెట్ లెవెల్‌లో ఉంటాయి. రైట్? సబ్‌నెట్‌లో నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు కదా! సో, ఎన్ఏసీఎల్ అనేది సబ్‌నెట్ లెవెల్ పనిచేస్తుంది. నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఎన్ఏసీఎల్ అనేది ఇట్ విల్ వర్క్ విత్ సబ్‌నెట్ లెవెల్. ఎన్ఏసీఎల్ అనేది సబ్‌నెట్ లెవెల్ పనిచేస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అనేది వీఎం లెవెల్ పనిచేస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అనేది
విఎం వర్చువల్ మిషన్ లెవెల్‌లో పనిచేస్తాం. అది డిఫరెన్స్. ఇప్పుడు ఎన్ఏసీఎల్‌లో నువ్వు హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ని స్టాప్ చేసావనుకో కస్టమర్స్ ఏం చేస్తారు? హెచ్‌టిటిపి ట్రాఫిక్ ఎక్కడికొస్తది ఫస్టు సబ్‌నెట్‌కొస్తది. ఇక్కడ ఆగిపోద్ది. సిస్టమ్‌లో నువ్వు సెక్యూరిటీ గ్రూప్‌లో అలౌ చేసినా సరే కస్టమర్స్ దే కాంట్ ఓపెన్ యువర్ వెబ్‌సైట్. ఎందుకని? ఎన్ఏసీఎల్ ఆఫ్ చేసాం కాబట్టి. లేదా? సో, ఔట్ గోయింగ్ మర్చిపో. ఇన్‌కమింగ్ దాని గురించి మనం రిస్క్ చేయాలి. ఔట్ గోయింగ్ అంటే నువ్వు నీ సిస్టమ్ నుంచి పబ్లిక్ సర్వర్స్ దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. అందుకని ఔట్ గోయింగ్ ఆల్ అలౌ చేస్తాం. ఔట్ గోయింగ్ అలౌ ఆల్ ట్రాఫిక్. ఔట్ గోయింగ్ అలౌ ఆల్ ట్రాఫిక్. బట్ ఇన్‌కమింగ్ మాత్రం మన సిస్టమ్‌లోకి ఏ ట్రాఫిక్ ఎలా ఉన్న దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. అది ఎవరు పడితే వాళ్ళు మన సిస్టమ్‌ని ఎంటర్ అవ్వకూడదు కదా! మనం ఎవరి సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. రైట్? అలా. ఇప్పుడు ఈ రెండిట్లికి చెక్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నాకు దగ్గర ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. రైట్? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో. లెట్స్ గో మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఐ ఆల్రెడీ హావ్ వన్ సిస్టమ్. రైట్? దాంట్లో లెట్ మీ ఇన్‌స్టాల్ ది ఆహ్, EC2 డాష్‌బోర్డ్‌కెళ్ళి సో, లెట్స్ గో ఫర్ EC2 డాష్‌బోర్డ్ ఇన్‌స్టెన్స్‌లోకెళ్ళిపోయి ఓకే. ఈ MongoDBలో దీనికి కనెక్ట్ అయిపోయి రైట్? సో, ఈ MongoDBకి సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఏదో ఒక వెబ్ సర్వీస్ ఇన్‌స్టాల్ చేస్తా. కనెక్ట్ క్లిక్ చేసి దీంట్లో ఇన్‌స్టాల్ ది ఎనీ వన్ ఆఫ్ ది వెబ్ సర్వీసెస్ రైట్? సుడో స్పేస్ సో, ఎం స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ nginx హైఫెన్ స్మాల్ nginx వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశా. ఓకే. అదే దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! సుడో స్పేస్ సిస్టమ్‌సిటిఎల్ nginx సుడో స్పేస్ సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ nginx రన్నింగ్‌లో ఉంది కదా! ఆ! ఇప్పుడు కస్టమర్‌కి ఐపీ ఇచ్చారనుకోమ్మా. కస్టమర్‌కి ఐపీ ఇస్తే కస్టమరు తన బ్రౌజర్‌లోకెళ్ళిపోయి ఇలా సో, http:// ఇది కొట్టంగానే హెచ్‌టిటిపి ట్రాఫిక్ మన సిస్టమ్‌లో వస్తదా లేదా? రైట్? వచ్చినప్పుడు మన సిస్టమ్ http IP అడ్రెస్ ఫాలోడ్ బై ది పోర్ట్ నంబర్ 80 అలౌ చేసుంటేనే హెచ్‌టిటిపి ట్రాఫిక్ వచ్చింది కస్టమర్‌కి మన వెబ్‌సైట్ ఓపెన్ అయిందా? ఎందుకు ఓపెన్ అయింది? మన వెబ్‌సైట్ కస్టమర్‌కి అంటే సో, ఇది హెచ్‌టిటిపి ట్రాఫిక్ అలౌ చేశాం కాబట్టి. వి అలౌడ్ ది హెచ్‌టిటిపి ట్రాఫిక్. ఓకే. సో, ఇక్కడికెళ్ళి చూస్తే సో, వి అలౌడ్ ది హెచ్‌టిటిపి ట్రాఫిక్. సెక్యూరిటీ గ్రూప్‌లోకెళ్ళి చూడు. గో ఫర్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ ఆప్షన్స్‌లోకెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ ఇన్‌బౌండ్ రూల్స్. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్‌లోకెళ్తే హెచ్‌టిటిపి అలౌ చేసామా? యెస్. ఇన్‌కేస్ హెచ్‌టిటిపి ఇక్కడ అలౌ చేసాం. ఇక్కడ మనకి అలౌడ్ అనే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. జస్ట్ అలౌ చేయడం అంతే. డినై చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. డినై చేయాలంటే డిలీట్ చేయాలి. రైట్? డిలీట్ చేశాను. ఇప్పుడు కస్టమరు యాక్సెస్ చేసుకుంటారా మన వెబ్‌సైట్? నో. రిఫ్రెష్. వెబ్‌సైట్ విల్ నాట్ ఓపెన్. హెచ్‌టిటిపి మనం స్టాప్ చేశాం. సెక్యూరిటీ గ్రూప్‌లో. రైట్? MySQL పోస్ట్ కస్టమ్ టీసీపీ 2000 సేవ్ చేయాలి. రూల్స్ సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే సెక్యూరిటీ గ్రూప్ ఇన్‌బౌండ్ రూల్స్‌లోకెళ్ళి హెచ్‌టిటిపి డిలీట్ చేసేసా. కస్టమర్ స్టిల్ ఏబుల్ టు యాక్సెస్? నో. నో వెబ్‌సైట్ విల్ నాట్ ఓపెన్. ఇలా ఏ లెవెల్ పనిచేస్తుంది సెక్యూరిటీ గ్రూప్ అంటే విఎం లెవెల్. వర్చువల్ మిషన్ లెవెల్ పనిచేస్తుంది సెక్యూరిటీ గ్రూప్. దీని లెవెల్ ఇన్‌కమింగ్ ట్రాఫిక్. సో, కస్టమర్ విల్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ మై వెబ్‌సైట్. ఎందుకంటే హెచ్‌టిటిపిని నాట్ అలౌడ్. హెచ్‌టిటిపి ట్రాఫిక్ మన సిస్టమ్‌లోకి ఎంటర్ చేయదు. హెచ్‌టిటిపి ట్రాఫిక్ మన సిస్టమ్‌లోకి ఎంటర్ కాదు. ఇట్ విల్ నాట్ అలౌడ్. నౌ యూ కెన్ సీ రిఫ్రెష్. సో, హెచ్‌టిటిపి ట్రాఫిక్ విల్ నాట్ అలౌడ్. నౌ యూ కెన్ సీ ఇక్కడ మనకి పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చూడమ్మా ది కనెక్షన్ హస్ డన్. ఎందుకని? హెచ్‌టిటిపి బ్లాక్ చేసాం కాబట్టి. సో, మన సిస్టమ్‌కి కస్టమర్ నుంచి హెచ్‌టిటిపి ట్రాఫిక్ వస్తుంది వెబ్‌సైట్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్ దాకా రాగానే ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఎందుకంటే ఆ పోర్ట్ నంబర్ హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ ఎంత? 80. పోర్ట్ నంబర్ 80 అలౌ చేయలేదు కదా! ఇన్‌బౌండ్ రూల్‌లో. అందుకని ఇన్‌బౌండ్ రూల్‌లో ఇన్ అవ్వట్లేదు మన సిస్టమ్. రైట్? దట్స్ ది రీజన్. సో, దాన్ని ఇన్ చేయాలంటే మనం ఏం చేయాలి? అలౌ చేయాలి. హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ని యాడ్ రూల్స్‌లోకెళ్ళి
సో allow HTTP traffic anywhere IP4 అడ్రస్ సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ క్లిక్ చేయి. నౌ ట్రై అగైన్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. గాట్ ఇట్. ఇది సెక్యూరిటీ గ్రూప్ గురించి. నెట్వర్క్ ACL అని దాని పైన పనిచేస్తుంది నెట్వర్క్ లెవెల్. సెక్యూరిటీ గ్రూప్ ఒక సిస్టమ్ మీద పనిచేస్తే నెట్వర్క్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఆ సబ్నెట్లో ఎన్ని సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ పనిచేస్తాయి. అది NACL. NACL ఎలా అప్లై చేయాలి? సేమ్ సిస్టమ్కి ఇంకా NACL అప్లై చేయాలంటే లెట్స్ గో ఫర్ AWS క్లౌడ్. ఇది మన సిస్టమ్ రైట్. ఈ సిస్టమ్ ఏ సబ్నెట్లో ఉంది చూడు. సో NACL సబ్నెట్ లెవెల్ పనిచేద్దని చెప్పే కదా. సిస్టమ్ సెలెక్ట్ చేసుకో. దీని యొక్క సబ్నెట్. సో ఎలా చెక్ చేస్తావు సబ్నెట్ అనేది? నెట్వర్కింగ్లోకి వెళ్ళు. ఇక్కడ సబ్నెట్ ఐడి ఉంది కదా. సబ్నెట్ ఐడి 0052 సంథింగ్ ఉంది కదా. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తా. ఇది సిస్టమ్, ఇది సబ్నెట్. ఇంకొక ట్యాబ్లో VPC ఓపెన్ చేస్తా. సేమ్ రీజన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. VPC ఓపెన్ చేసి ఇక్కడ సో ఇక్కడికి వచ్చేసి VPCలో సబ్నెట్స్ లెక్క వెళ్తా. ఏ సబ్నెట్ మన సిస్టంలో ఏ సబ్నెట్లో మన సిస్టమ్ రన్ అవుతుంది? దాని ఐడి చూడండి. సబ్నెట్ 00528E2B8E41722EE24FD. ఇక్కడ ఏముందమ్మా? FD. దీంట్లో రన్ అవుతుంది. ఈ సబ్నెట్లో మన సిస్టమ్ రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ సబ్నెట్కి నెట్వర్క్ ACL అప్లై చేయాలి. FD 424FD. నెట్వర్క్ ACLకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఏదైనా ఉంటే డిలీట్ చేసేద్దాం. ఆటోమేటిక్ క్రియేట్ అయింది. అయినా అదే సబ్నెట్ కూడా వేరే. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చేయాలంటే నా క్రియేట్ నెట్వర్క్ ACL. ఇక్కడ వచ్చేసి మై TCS సబ్నెట్ NACL రైట్. మై TCS సబ్నెట్ NACL నెట్వర్క్ ACL యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఏ VPC? సేమ్ డిఫాల్ట్ VPC రైట్. సో నెట్వర్క్ ACL ఒక నెట్వర్క్ ACL క్రియేట్ చేస్తాను. VPC సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే నేమ్ ఇచ్చాను. VPC సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ నెట్వర్క్ ACL క్రియేట్ చేశాను. నెట్వర్క్ ACL క్రియేట్ చేసిన తర్వాత ఇది కదా కస్టమ్ నెట్వర్క్ ACL. ఆ నెట్వర్క్ ACL సెలెక్ట్ చేసుకొని దాని కింద ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఇన్బౌండ్, అవుట్బౌండ్, సబ్నెట్ అసోసియేషన్. ఫస్ట్ సబ్నెట్ అసోసియేషన్లో రావాలి. ఈ నెట్వర్క్ ACL ఏ సబ్నెట్కి అప్లై అవ్వాలి, ఎన్ని సబ్నెట్కి అప్లై అవ్వాలి, ఆ సబ్నెట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ ఇది నాకు 3 సబ్నెట్స్ ఉన్నాయి. నేను 3 యాడ్ చేసుకోవచ్చు. 1 2 3. బట్ నా సిస్టమ్ రన్ అవుతుంది ఏ సబ్నెట్లో? 24FD. అంటే ఈ అవైలబిలిటీ జోన్లో నా సిస్టమ్ రన్ అవుతుంది. అంటే ఈ యొక్క సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ రీటర్న్ ఇక్కడ గో అండ్ సెలెక్ట్ ఆల్ వాట్ ఎవర్ చెప్పాను. సో ఐ సెలెక్ట్ మై సిస్టమ్ ఈజ్ రన్నింగ్ దిస్ సబ్నెట్. సేవ్ చేంజెస్ యాడ్ చేశాను. సబ్నెట్ అసోసియేషన్ డన్. నౌ కెన్ సీ సబ్నెట్ యాడ్ అయిపోయిందా? ఇప్పుడు ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళాలి. రీఫ్రెష్. గో టు ఇన్బౌండ్ రూల్స్. రీఫ్రెష్లోకి వెళ్ళి సెలెక్ట్ ఇన్బౌండ్ రూల్. ఎడిట్ ఇన్బౌండ్ రూల్. చూడండి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్కి దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో. ఇక్కడ యాడ్ రూల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన రూల్స్ ఏ రూల్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTTP రూల్ని డినై చేస్తాను రైట్. సో రూల్ నెంబర్ 100. ఐ వాంట్ టు డినై ది HTTP ట్రాఫిక్. పోర్ట్ నెంబర్ 18 బ్లాక్ చేస్తాను. నెట్వర్క్ లెవెల్ బ్లాక్ చేస్తాను. సిస్టమ్ లెవెల్ 80. ఎలో ఆర్ డినై ఇచ్చాడు కదా ఇక్కడ ఆప్షన్. ఈ ఎలో ఆర్ డినై ఆప్షన్ మనకి ఇక్కడ కనపడిందా సెక్యూరిటీ గ్రూప్లో? నో, వి కాంట్ సీ సచ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ సెక్యూరిటీ గ్రూప్. అదేందమ్మా సెక్యూరిటీ గ్రూప్ కనపడింది అలాంటి ఆప్షన్స్? నో నాట్ అట్ ఆల్. ఓకే. సో డినై నెట్వర్క్ లెవెల్లో HTTP ప్రోటోకాల్ డినై చేస్తాం. సేవ్ చేంజెస్. ఇప్పుడు చెప్పండి బాస్. ఇప్పుడు కస్టమర్కి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయితే లేదా? ఇక్కడ ఏం చేశాను? సిస్టమ్ లెవెల్ ఎలవ్ చేశా. సిస్టమ్ లెవెల్ ఎలవ్. బట్ నెట్వర్క్ లెవెల్లో వచ్చేసి డినై చేశా. కస్టమర్స్ రిక్వెస్ట్ ఫస్ట్ నెట్వర్క్ లెవెల్ వస్తుంది కదా. నెట్వర్క్ లెవెల్లో వచ్చి నెట్వర్క్ ఎలవ్ చేస్తేనే కదా సిస్టమ్ లెవెల్లోకి వెళ్ళేది. ఇక్కడే ట్రాఫిక్ ఆగిపోతుంది. నౌ యూ కెన్ సీ. సో customer try to access our website, refresh, he can't access. Deny చేసే కదా.
సో ట్రాఫిక్ అనేది లేదు ఓపెన్ సో ఇట్ విల్ నాట్ డినై చేసాం కాబట్టి నాట్ ఎంటర్ ఇన్ టు ది అవర్ వెబ్సైట్. మనకి అది కస్టమర్కి వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ కాదు. వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ ఏం చేశాను ఇన్బౌండ్ రూల్లో బ్లాక్ చేసేసాను. రైట్ ఇన్బౌండ్ రూల్లో నేను ఏం చేశాను ఎడిట్ ఇన్బౌండ్ రూల్లో చూడండి ఐ బ్లాక్ ది హెచ్టిపిపి ట్రాఫిక్ డినై చేశాను. నా యూ కెన్ సీ ఆటోమేటిక్గా సో దీని యొక్క యాక్సెస్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ అన్రీచబుల్ అని వస్తుంది. కనెక్షన్ యాజ్ టైమ్ అవుట్ వచ్చిందా? ఎందుకని రీజన్ వచ్చేసి మనం సబ్నెట్ లెవెల్ సిస్టమ్ లెవెల్ అప్లై చేసాం. రైట్ సో దట్ ఈస్ రీజన్. సో సెక్యూరిటీ ఇక్కడ సిస్టమ్ లెవెల్లో మనం ఎలా చేసినాం బట్ నెట్వర్క్ లెవెల్లో బ్లాక్ చేసాం సబ్నెట్ లెవెల్. అందుకోసం ట్రాఫిక్ ఎలా వస్తుందమ్మా చూడండి ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి సో ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వే ఎన్ఏసిఎల్కి వస్తుంది. ఎన్ఏసిఎల్లో ఆ రూల్ ప్రకారం ఇక్కడ బ్లాక్ అయిపోద్ది. అది ఎలా చేస్తేనే సెక్యూరిటీ గ్రూప్ రీచ్ అయ్యేది. రైట్ సో అందుకోసం ఇప్పుడు మనకి కస్టమర్కి ట్రాఫిక్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి సెక్యూరిటీ గ్రూప్లో మాడిఫికేషన్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎలా చేయాలి సెక్యూరిటీ గ్రూప్లో ఇక్కడ డినై ప్లస్ ఎలా పెట్టి సేవ్ చేంజెస్ హెచ్డిపిపి ట్రాఫిక్ని అలౌ చేస్తాం. అలాగే అవుట్ బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఎడిట్ అవుట్ బౌండ్ రూల్ బై డిఫాల్ట్ అన్ని డినై ఉంది. అవుట్ బౌండ్ రూల్ యాడ్ రూల్స్లోకి వెళ్ళి సో పోర్ట్ నెంబర్ 101 అలౌ ది హెచ్టిపిపి ట్రాఫిక్ అంటే విఎం నుంచి వస్తుంది కదా బ్యాక్ ఆ ట్రాఫిక్ని అలౌ చేయమని చెప్పండి సేవ్ చేంజెస్. నౌ యూ కెన్ సీ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ చేశాను. ఎన్ఏసిఎల్లో ఇన్బౌండ్ అవుట్ బౌండ్లో హెచ్టిపిపి అలౌ చేశాను. ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తారు కంపెనీ వెబ్సైట్ డెఫినెట్ రైట్ పీపుల్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది అవర్ వెబ్సైట్ పేజ్. ఇలా మనము నెట్వర్క్ ఏసీఎల్ సెక్యూరిటీ గ్రూప్స్ని మనం యూజ్ చేస్తాం AWS. సో నెంబర్ ఆఫ్ కండిషన్స్లో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ సో నెంబర్ ఆఫ్ కండిషన్స్లో మనం ఇది యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఐ కెన్ సీ ఇక్కడ మనకి కొంత టైం తీసుకున్నా ఇట్ విల్ ఓపెన్ వెబ్సైట్ పేజ్ అనేది డెఫినెట్గా మనకి ఇక్కడ ఓపెన్ డిఫరెన్స్ బిట్వీన్ ది సబ్నెట్ కను సెక్యూరిటీ గ్రూప్ కను రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి విపిసి పీరింగ్. విపిసి పీరింగ్ అంటే ఏం లేదు 2 డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడాన్ని విపిసి పీరింగ్ అంటారు. రైట్ AWS క్లౌడ్లోకి వెళ్ళి 2 విపిసిస్ క్రియేట్ చేసి ఆ 2 డిఫరెంట్ నెట్వర్క్స్లో 2 సిస్టమ్స్ క్రియేట్ చేసి వాటి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయాలి సో దాన్ని ఏమంటామంటే మనం విపిసి పీరింగ్ అంటాం. రైట్ సో ఇది ఎలాగ సింపుల్గా చెప్పేస్తాను ఎలా చేయాలో. సో వెరీ ఈజీ కాన్సెప్ట్ ఇది కూడా. సో ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు లోడ్ ది కాన్సెప్ట్. లెట్స్ గో ఫర్ AWS క్లౌడ్ కానీ విపిసి పీరింగ్కి 2 నెట్వర్క్స్ కావాలమ్మా. ఇప్పుడు నేను ముంబై రీజన్లో ఉన్నా కదా ముంబై రీజన్లో విపిసికి వెళ్తా ఇక బై డిఫాల్ట్ విపిసి ఉంది కదా ముంబై రీజన్లో. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 కస్టమ్ విపిసిస్ క్రియేట్ చేస్తాను. ముంబై రీజన్లో 2 కస్టమ్ విపిసిస్ 2 విపిసిస్ క్రియేట్ చేస్తాను. విపిసి 1 విపిసి 2 క్రియేట్ విపిసి ఓన్లీ. ఇది వచ్చేసి టెస్ట్ విపిసి 1 టెస్ట్ విపిసి 1 ఇక్కడ న్యూ లోయర్ కేస్ టెస్ట్ విపిసి 1 ఏ ఇష్యూస్ ఉండవు. టెస్ట్ 1 విపిసి 1 నెట్వర్క్ వచ్చేసి 11.0.0.0/16 ఇది విపిసి నెట్వర్క్ /16 రైట్ ఆల్ డిఫాల్ట్ వాల్యూస్ క్రియేట్ విపిసి 1 11 సిరీస్ ఐపీ తీసుకున్నాం అది ఇక్కడ ఎన్ని నెట్వర్క్. ఓకే సో AWSలో డిఫాల్ట్ నెట్వర్క్ క్లాస్ బిది వాడండి క్లాస్ ఏలో 11 సిరీస్ నెట్వర్క్ విపిసి 1 11 సిరీస్ టెస్ట్ విపిసి 1 లెట్ గో అండ్ క్రియేట్ టెస్ట్ విపిసి 2 టెస్ట్ విపిసి 2 టెస్ట్ విపిసి 2 రైట్ ఇక్కడ 12 సిరీస్ 12.0.0.0.1 0.0/16 సబ్నెట్ మాస్క్
సో లెట్స్ క్రియేట్ ఏ 2 నెట్వర్క్స్ క్రియేట్ చేశాను బస్. 2 నెట్వర్క్స్ క్రియేట్ చేశా. టెస్ట్ VPC1, టెస్ట్ VPC2. టెస్ట్ VPC1 ఒకటి, టెస్ట్ VPC2 ఒకటి. సో ఐ క్రియేట్ ది 2 నెట్వర్క్స్, టెస్ట్ VPC1, టెస్ట్ VPC2. ఫైన్. సో దీంట్లో ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం. టెస్టింగ్ పర్పస్. కస్టమ్ సబ్నెట్, క్రియేట్ సబ్నెట్. సో టెస్ట్ VPC1 దీంట్లో ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం. సో టెస్ట్ సబ్నెట్ 1, టెస్ట్ సబ్నెట్ 1 అవైలబిలిటీ యూ కెన్ సెలెక్ట్ ABC. నో ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసినాం, ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. సబ్నెట్ 11 డాట్, సో 0.1.0 స్లాష్, సో స్లాష్ 24 ఇస్తాం. 256 ఐపీస్ వస్తాయి ఈ సబ్నెట్కి. 11.0.1.0 ఇది సబ్నెట్. ఓకే, క్రియేట్ ఏ సబ్నెట్. సో దానికి కూడా ఒక సబ్నెట్ వెళ్ళాలి కదా. సెకండ్ VPC కూడా క్రియేట్ ఏ సబ్నెట్. సెలెక్ట్ సెకండ్ VPC, దీనికి ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తాం. సో టెస్ట్ సబ్నెట్ 2, టెస్ట్ సబ్నెట్ 2 నో ప్రిఫరెన్స్ అవైలబుల్. ఇక్కడ వచ్చేసి 12.0.1.0 స్లాష్ 24 సబ్నెట్ మాస్ 24, సబ్నెట్ 24 ఇచ్చాం. క్రియేట్ ఏ సబ్నెట్. నా యూ కెన్ సి సక్సెస్ఫుల్గా నేను 2 సబ్నెట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దాకా ఏం చేశాను చూడమ్మా, 2 VPCs, 2 నెట్వర్క్స్. టెస్ట్ VPC1 ఇది ఒక నెట్వర్క్, టెస్ట్ VPC2 ఇది ఒక నెట్వర్క్. ఒకటేమో 11 సిరీస్ నెట్వర్క్, ఇది ఒకటేమో 12 సిరీస్ నెట్వర్క్. దాంట్లో ఉన్న సిస్టమ్, దీంట్లో ఉన్న సిస్టమ్ బై డిఫాల్ట్ కమ్యూనికేట్ కావు, ఎందుకంటే డిఫరెంట్ నెట్వర్క్స్. దాంట్లో ఒక సబ్నెట్, దీంట్లో ఒక సబ్నెట్. టెస్ట్ సబ్నెట్ 1, టెస్ట్ సబ్నెట్ 2. దాంట్లో ఒక రౌటింగ్ టేబుల్, దీంట్లో రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ రౌటింగ్ టేబుల్. టెస్ట్ రూట్ 1, రైట్. దీంట్లో వచ్చేసి టెస్ట్ VPC1 సెలెక్ట్ చేస్తాం. క్రియేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్. నా ఇక్కడికి వెళ్ళిపోయి క్రియేట్ రౌటింగ్ టేబుల్, టెస్ట్ రూట్ 2, దీనికి VPC2 సెలెక్ట్ చేస్తాం. క్రియేట్ రౌటింగ్ టేబుల్, రైట్. రౌటింగ్ టేబుల్ రిఫ్రెష్. నౌ కెన్ సి నాకు కావాల్సిన 2 రౌటింగ్ టేబుల్స్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. టెస్ట్ రూట్ 1, టెస్ట్ రూట్ 1, రైట్. సో ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాను, దానికొకటి దీనికొకటి. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో టెస్ట్ IGW1 క్రియేట్ అటాచ్ టు ది VPC1. దీన్ని తీసుకెళ్ళి టెస్ట్ VPC1కి అటాచ్ చేస్తాం. అటాచ్ ది ఇంటర్నెట్ గేట్వే. డన్. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. టెస్ట్ IGW2 ఇంటర్నెట్ గేట్వే 2. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. అటాచ్ దిస్ టు ది టెస్ట్ VPC2. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. డన్. సో 2 VPCs క్రియేట్ చేశాను, 2 సబ్నెట్స్ క్రియేట్ చేశాను, 2 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేశాను, 2 ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి VPCs కూడా అటాచ్ కూడా చేశాను. ఇప్పుడు ఈ రౌటింగ్ టేబుల్కి ఈ సబ్నెట్స్ని తీసుకెళ్ళి ఈ రౌటింగ్ టేబుల్కి అసోసియేట్ చేయాలి. సో ఫస్ట్ రౌటింగ్ టేబుల్కి వెళ్ళాను. సో ఇక్కడికి వచ్చేసి సబ్నెట్ అసోసియేషన్కి వెళ్ళాను. సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, సెలెక్ట్ ది సబ్నెట్ 1, సేవ్ అసోసియేషన్. ఓకే, రూట్స్లోకి వెళ్ళి ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి యాడ్ ది డిఫాల్ట్ రూట్ 0 సిరీస్ నెట్వర్క్, రైట్. సో ఇక్కడ వచ్చేసి 0 సిరీస్ నెట్వర్క్ ఇంటర్నెట్ గేట్వే, ఇక్కడ IGW, రైట్. IGW, రైట్. నెక్స్ట్ 10 సిరీస్ నెట్వర్క్ కూడా యాడ్ చేస్తాను. 10.0.0.0 స్లాష్ 16, 10 కదా, 12 సిరీస్ కదా. 12.0.0.0 స్లాష్ 16, దాని ఆపోజిట్ నెట్వర్క్, ఆపోజిట్, రైట్. 12 ఇక్కడ 11 ఉంది కదా, 12 సిరీస్ రూట్ క్రియేట్ చేస్తాం. దీనికి ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, ఇంటర్నెట్ గేట్వే. సో దీనికి ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ IGW ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ టెస్ట్ IGW ఇంటర్నెట్ గేట్వే. దీనికి ఇంటర్నెట్ గేట్వే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 చూపిస్తుందా, IGW ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే ఏ చూపిస్తుంది, డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే మనకి టెస్ట్ సెలెక్ట్ చేసుకో, సేవ్ చేంజెస్, దట్స్ ఇట్, రైట్. రౌటింగ్ టేబుల్ 2కి వెళ్ళి సేమ్ అది అంతే రౌటింగ్ టేబుల్. ఫస్ట్ సబ్నెట్ అసోసియేషన్,
edit subnet association, add this system to our subnet, done successfully, save, go to system, okay, routing tables like edit routing table, already 12 series root ఉంది, default root first యాడ్ చేయండి, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఇంటర్నెట్ గేట్వే 2 సెలెక్ట్ చేస్తున్నాను, తర్వాత కస్టమ్ రూట్ 11.0.0.0.0/16/16. సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకున్నాం, IGW2 సేవ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఇది నెట్వర్క్ కన్ఫిగరేషన్ బాస్, నెట్వర్క్ కన్ఫిగరేషన్. ఇక్కడ నా గోల్ ఏంటంటే ఇదమ్మా. సో ఇక్కడ మనకి 2 బీపీసీస్, ఇది ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాను, దాంట్లో ఒక సబ్నెట్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాను, దాంట్లో సబ్నెట్ క్రియేట్ చేశాను, దీనికి రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేశాను, దీనికి ఒక రౌటింగ్ టేబుల్, ఇది రౌటింగ్ టేబుల్, ఇది రౌటింగ్ టేబుల్, IGW క్రియేట్ చేసి అటాచ్ చేస్తాను. దీంట్లో ఒక సిస్టమ్ లాంచ్ చేస్తా, దీంట్లో ఒక సిస్టమ్ లాంచ్ చేస్తా. బై డిఫాల్ట్ ఆ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ కావు, విపిసి పీరింగ్ యూజ్ చేసుకుని కమ్యూనికేషన్ అలౌ చేయాలి, అది నా గోల్. ఓకే, నెట్వర్క్ రెడీ, నౌ గో అండ్ లాంచ్ ది సిస్టమ్స్. సో ఈ 2 నెట్వర్క్స్ ఏ రీజన్లో క్రియేట్ చేసా? ముంబై రీజన్లో, VPC1 నెట్వర్క్, VPC2 నెట్వర్క్, రైట్. ఇక్కడికి వెళ్ళి 2 లైనెక్స్ సిస్టమ్స్ లాంచ్ చేస్తాను. సిస్టమ్ 1 VM1, లెట్స్ గో అండ్ క్రియేట్ VM1, టేక్ అమెజాన్ లైనెక్స్, యూ కెన్ టేక్ ఎనీ లైనెక్స్, యూజ్ ది సేమ్ ఎగ్జిస్టింగ్ కీ, రైట్. సో ఇక్కడ నెట్వర్క్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకి నెట్వర్క్ చేంజ్ అవుతాం, టెస్ట్ VPC1, ఇక్కడ ఆప్షన్ చేంజ్ అవుతుంది, టెస్ట్ VPC1 సబ్నెట్ 1, దీంట్లో సబ్నెట్ ఒకటి ఉంది, సెలెక్ట్ చేసుకున్నాం, ఆటో ఏజెంట్ IP అడ్రస్ ఎనేబుల్, సెలెక్ట్ టు సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్, లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ ది ఇన్స్టెన్స్, డన్, వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. VM1 క్రియేట్ అయిపోయింది, ఓకే, VM1 క్రియేట్ అయిపోయింది, VM2 కూడా క్రియేట్, లాంచ్ ఇన్స్టెన్స్ దగ్గర VM2 వర్చువల్ మిషన్ 2, ఇది తీసుకెళ్ళి నెట్వర్క్ 2లో క్రియేట్ చేస్తాం, అమెజాన్ లైనెక్స్. సో ఇన్స్టెంట్ టైప్, సేమ్ కీ పేర్, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ది VPC టెస్ట్ VPC2, ఆటో పబ్లిక్ APIs ఎనేబుల్, సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, రైట్. హార్డ్ డిస్క్ కనెక్షన్ సేమ్, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ 1, లాంచ్ ది ఇన్స్టెన్స్, దట్స్ ఇట్ గైస్. సో యాజ్ పర్ డయాగ్రామ్ చూస్తే మీకు కావాల్సిన, రైట్, 2 సిస్టమ్స్ 2 డిఫరెంట్ నెట్వర్క్ లాంచ్ అయిపోయింది. సో వాటి యొక్క కమ్యూనికేషన్ చెక్ చేయాలి, 2 కమ్యూనికేట్ అవుతున్నాయో టెస్ట్ చేయాలి. ఈ 2 కూడా ఏ సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నాయి? గో ఫర్ సెక్యూరిటీ గ్రూప్ హియర్. సో దే ఆర్ లాంచ్డ్ అండర్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, రైట్. సో మీకు 2 డిఫాల్ట్ అని కనిపిస్తున్నాయి కదా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సిస్టమ్స్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వండి, లైక్ సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ, కరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళిపోతుంది, 3B3, రైట్, సెక్యూరిటీ గ్రూప్ లాస్ట్. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తుంది, రైట్. ఆల్ ట్రాఫిక్ తీసేసి యాడ్ రూల్స్లోకి వెళ్ళి, సో మనకు కావాల్సిన SSH అలౌ చేయాలి, అలౌ SSH ట్రాఫిక్ జనరల్గా, రైట్. RDP ట్రాఫిక్, రైట్. రెగ్యులర్గా మనం వాడే ప్రోటోకాల్స్ అన్ని అలౌ చేసుకోండి, యాడ్ రూల్స్లోకి వెళ్ళి HTTP ట్రాఫిక్ మనం వాడే, రైట్, రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ట్రాఫిక్స్ అన్నిటిని అలౌ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ప్రాక్టీస్ కావాల్సింది ICMP, పింగ్ టచ్ చేయాలి కదా. సో ICMP, కస్టమ్ ICMP4, సో ఎనీవేర్ IP4 అడ్రస్, ICMP ప్రోటోకాల్, సేవ్ ది రోల్, రైట్. సో అలౌ చేస్తాం. ఇప్పుడు సిస్టమ్ 1కి కనెక్ట్ అవుతాం, లెట్స్ గో అండ్ కనెక్ట్ టు సిస్టమ్ 1. సిస్టమ్ 1 కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. అలాగే సిస్టమ్ 2 కూడా కనెక్ట్ అవుతుంది, సిస్టమ్ 1 కనెక్ట్ అయ్యి కదా. నౌ కెన్ సి సిస్టమ్ 1, నౌ కెన్ చెక్ ది హోస్ట్ నేమ్ సిస్టమ్ 1, రైట్. నౌ చెక్ ది వాట్ ఈస్ IP అడ్రస్ ఆఫ్ ది సిస్టమ్ 1, హోస్ట్ నేమ్ -small I, 11.1.48, ఇది సిస్టమ్ 1 IP అడ్రస్. నౌ గో టు కనెక్ట్ టు సిస్టమ్ 2, కనెక్ట్ ఆప్షన్స్, క్లిక్ అండ్ కనెక్ట్. సిస్టమ్ 2 కనెక్ట్, సిస్టమ్ 1 కదా IP, సిస్టమ్ 2కి కనెక్ట్ అవుతుంది. నౌ యూ కెన్ చెక్ ది హోస్ట్ నేమ్, సిస్టమ్ 2, హోస్ట్ నేమ్ -small I, 11.1.48, ఇది 2 సిస్టమ్స్ ఒకే సిస్టమ్ 2 టైమ్స్ కనెక్ట్ అయ్యానా. అదే రిఫ్రెష్, సిస్టమ్ 2కి కనెక్ట్ అవ్వ కదా, కనెక్ట్ ఆప్షన్, కనెక్ట్ ఆప్షన్, 2 సార్లు ఒకే సిస్టమ్ కనెక్ట్ అయ్యా బస్. అది ఇది VM2 కనపడుతుందా?
ఇది చూడండి VM1 ఫైన్. సో VM2కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, దాంట్లో కూడా ఈ ప్రోటోకాల్ అలౌ చేయాలి కదా. లెట్స్ గో సెక్యూరిటీ గ్రూప్. దీనికి ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్తే ఆల్ ట్రాఫిక్ అలౌ చేయకూడదు. అంటే అన్ని ప్రోటోకాల్స్ అలౌ చేస్తాం, మన దాంట్లో అలౌ చేయం కదా. మనకు కావాల్సినవి అలౌ చేసుకోవాలి అంతే. మన సిస్టమ్ కాదు, రైట్, మన వర్చువల్ మిషన్. SSH ప్రోటోకాల్, రైట్, రైట్. నేను ఇప్పుడు కావాల్సింది ICMP ప్రోటోకాల్, పింగ్ కమ్యూనికేషన్ చెప్తాను. సేవ్ ది రూట్. నౌ లెట్ కనెక్టెడ్ టు సిస్టమ్ 2 ఆల్సో. రిఫ్రెష్. నా సిస్టమ్ 2కి నీ సక్సెస్ఫుల్ కనెక్ట్ అయ్యా. ఇయర్ నా నుంచి వర్స్ట్ నేమ్, వర్స్ట్ నేమ్. సో వర్స్ట్ నేమ్ స్పేస్ స్మాల్ ఐ టు చెక్ ది IP అడ్రస్. ఇది 12.0.1.32 దీని యొక్క IP. దీని IP 1.48. ఇప్పుడు సిస్టమ్ 2 నుంచి 1 పింగ్ చేస్తే కమ్యూనికేట్ అయితే పింగ్ స్పేస్ 11.0.1.2. వాట్ ఈస్ IP అడ్రస్? 0.148. 48కి కమ్యూనికేషన్ చెక్ చేస్తున్నాం. బస్ కమ్యూనికేట్ అవ్వట్లేదు. బై డిఫాల్ట్ కమ్యూనికేట్ కావు కదా. ఇప్పుడు 1.32. సో పింగ్ స్పేస్ 12.0.1.132 132. సిస్టమ్ 2కి పింగ్ చేస్తాం 132. ఇప్పుడు రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయా? అవ్వవు. ఎందుకని? 11 సిరీస్ నెట్వర్క్లో ఉంది. సో డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్. ఇక్కడ కూడా మీకు డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని వస్తుంది. ఏమొస్తే సో కమ్యూనికేట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళి VPC పీరింగ్ కాన్సెప్ట్ ఎలా చేస్తావు? VPC డాష్ బోర్డ్లో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? VPCs క్రియేట్ చేశాను, సబ్నెట్ క్రియేట్ చేశాను, రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేశాను, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశాను, రైట్. తర్వాత దాని కింద మనకి VPC పీరింగ్ అని ఉంటుంది. VPC పీరింగ్, ఎలాస్టిక్ IP, DHCP నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఈ పీరింగ్ కనెక్షన్ ఇదమ్మా. పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్. దానికి టెస్ట్ VPC 1 to టెస్ట్ VPC 2. 1 నెట్వర్క్ నుంచి 2 నెట్వర్క్ కనెక్షన్. టెస్ట్ VPC 1 to టెస్ట్ VPC 2. సో ఇక్కడ టెస్ట్ VPC 1, సో రిక్వెస్టర్ సోర్స్, రైట్. సో డెస్టినేషన్, దిస్ ఈజ్ ది డెస్టినేషన్. రన్ క్రియేటివ్ పీరింగ్, దాట్స్ ఇట్. ఇక్కడ నీకు యాక్షన్స్లోకి వెళ్తే రిక్వెస్ట్ వస్తుంది. లెట్స్ గో ఫర్ పీరింగ్ కనెక్షన్. కనెక్షన్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే మనకి యాక్సెప్ట్ రిక్వెస్ట్ వస్తుంది. ఇట్స్ టేక్ సమ్ టైం. యాక్సెప్ట్ పీరింగ్ రిక్వెస్ట్ రావాలి. యాక్సెప్ట్ ది పీరింగ్ రిక్వెస్ట్. యాక్సెప్ట్ ది పీరింగ్ రిక్వెస్ట్. ఇక్కడ రావాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ ది రిక్వెస్ట్, యాక్సెప్ట్ పీరింగ్ రిక్వెస్ట్, యాక్సెప్ట్ అయిపోయింది. రిఫ్రెష్. అవి యాక్టివ్, రైట్. ఇప్పుడు పీరింగ్ కనెక్షన్ యాక్టివ్ అయింది కదా. VPC 1 to 2. నా కనెక్షన్ చూడప్పుడు రెండు కమ్యూనికేట్ అవుతున్నాయా? స్టిల్ Ctrl+C కొట్టి మళ్ళీ కమ్యూనికేషన్ Ctrl+C పింగ్ 11.0.1.48, రైట్. 1.48 ఒకటి, రైట్. ఒక టైప్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం. VPC 1 to 2 చేస్తాం. 2 to 1 కూడా చేయాలి కదా. క్రియేట్ పీరింగ్ కనెక్షన్. ఇది వచ్చేసి టెస్ట్ VPC 2 to
టెస్ట్ విపిసి 1, టెస్ట్ విపిసి 2 టు టెస్ట్ విపిసి 1, టెస్ట్ విపిసి 2, డెస్టినేషన్ టెస్ట్ విపిసి 1, రైట్? సో క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్. బోత్ సైడ్ కమ్యూనికేషన్స్ నేను అలౌ చేస్తాను, అంటే వైజ్ వర్సా, అటు నుంచి ఇటు నుంచి. ఇప్పుడు ఫస్ట్ ఇది యాక్టివేట్ అయ్యింది. రెండోది కూడా సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ రిక్వెస్ట్, యాక్సెప్ట్. ఓకే, ఒక కనెక్షన్ సఫిషియెంట్ అంటుంది. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయింది కదా, లెట్ చెక్ ది కమ్యూనికేషన్. కంట్రోల్ సి, డెస్టినేషన్ అన్రీచబుల్. ఇది కంట్రోల్ సి. ఫైర్ వాల్ కూడా బై డిఫాల్ట్ ఫైర్ వాల్ ఉంటుంది లైనక్స్లో, అది స్టాప్ చేయాలి. సో సెక్యూరిటీ గ్రూప్ ఏం చేయాలంటే కస్టమ్ టీసీపీ ప్రోటోకాల్ కూడా ఎలా యాడ్ వన్ టీసీపీ ఎనీవేర్ సేవ్, రైట్? సో నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్లో వచ్చేసి ఇది ఓపెన్ చేసి ఎడిటింగ్ కంట్రోల్ సేవ్. సో ఇందాక మనం ఇంకా అన్నీ ఎలా చేసాం కదా, ఎడిటింగ్ కంట్రోల్ అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కువ క్రియేట్ అయినాయా? ఇప్పుడు ఇంకోటి క్రియేట్ అయినట్టుంది, ఇది చూద్దాం. స్పీడ్ కస్టమ్ టీసీపీ సేవ్. నా చెక్. సో మనకి ఇంకా కమ్యూనికేట్ అవ్వట్లేదు. సో అంటే ఫైర్ వాల్ స్టాప్ చేస్తుంది బై డిఫాల్ట్ ఫైర్ వాల్. సో లైనక్స్ లో ఫైర్ వాల్ ఆఫ్ చేయడానికి దెర్ ఇస్ ఎ కమాండ్. Control C, what is the Control C, command to stop the firewall. So firewall in EC2. Inbuilt firewall స్టాప్ చేయడానికి AWS ఎమర్జెన్సీ సిస్టమ్ మనం తీసుకుంది Ubuntu Debian. ఎమర్జెన్ లైనక్స్ లో సోర్సెస్ ఫైర్వాల్, స్టాప్ ఫైర్వాల్, ఇది కమాండ్. ఈ కమాండ్ ఎంటర్ చేసి ఈ రెండు సిస్టమ్స్ లో కంట్రోల్ సి ఫైర్వాల్ స్టాప్ ఫైర్వాల్. అది రన్ అవ్వకపోతే ఈ ఫైర్వాల్ సమ్ టైమ్స్ బై డిఫాల్ట్ ఆన్ లో ఉంటే కమ్యూనికేషన్ వెళ్ళొచ్చు. నౌ సో మనకి డెస్టినేషన్ వచ్చేసి పింగ్ స్పేస్ 11.0.1.48. దీనికి మనకి కమ్యూనికేషన్ రావాలి. ఇది వచ్చేసి కంట్రోల్ సి పింగ్ స్పేస్ 12.0.0.1.132. దీనికి కమ్యూనికేట్, రైట్? రెస్పాన్స్ ఫ్రమ్ దీని నుంచి వస్తుంది. ఓకే, ఇది ఇంకేమో అయితే మనం ఇక్కడ ఏం చేసాం, సెక్యూరిటీకి ముంబైలో ఎక్కడ ఇష్యూ వచ్చి ఉంటుందంటే రౌటింగ్ టేబుల్స్ లో ఒకసారి చెక్ చేద్దాం. రౌటింగ్ టేబుల్ 1 ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, సబ్నెట్ 1 అటాచ్ అయింది 11.0./24. ఓకే, రౌటింగ్ టేబుల్స్ లోకి వచ్చేసి ఎడిట్ రౌటింగ్ టేబుల్
11.0. ఉంది లోకల్ యాక్టివ్. ఇక్కడ టెస్ట్ ఇంటర్నెట్ గేట్వే 1 సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ పీరింగ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇంటర్నెట్ గేట్వే ప్లేస్లో నెట్వర్క్ పీరింగ్ కనెక్షన్, అది ప్రాబ్లం. ఇక్కడ పీరింగ్ కనెక్షన్ యూపీసీ 1 to 2 ఇది సెలెక్ట్ చేసుకోవాలమ్మా, అది ప్రాబ్లం. సేవ్ చేసి సో పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. సో అక్కడ మనకి తేడా వచ్చింది. ఇక్కడికి వెళ్ళిపోయి రూట్ టేబుల్ 2లో కూడా వెళ్ళిపోయి పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే రెండింటికి మనం అదే డౌట్ వచ్చింది దగ్గర, రెండింటికి మనం గేట్వే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? డిఫాల్ట్ రూట్కి గేట్వే సెలెక్ట్ చేస్తున్నాను, బట్ డెస్టినేషన్ నెట్వర్క్కి ఇంటర్నెట్ గేట్వే కూడా సెలెక్ట్ చేస్తాను, రెండింటికి గేట్వే సెలెక్ట్ చేస్తాను, రైట్? ఇక్కడ పీరింగ్ కనెక్షన్, నౌ సెలెక్ట్ ది 1 to 2 పీరింగ్ కనెక్షన్, సేవ్ చేంజెస్, దట్స్ ఇట్. సో ఇక్కడ మనం 2 క్రియేట్ చేయవలసిన పీరింగ్ కనెక్షన్, 1 is sufficient. ఒకటి ఇది అవసరం లేదు, అదే వైజ్ వర్స తీసేసుకుంటాం. లెట్స్ గో అండ్ delete the pairing connection. Let's go and delete the pairing connection. కన్ఫ్యూజ్ అవుతుంది, రైట్? ఒకటి చాలు, అదే వైజ్ వర్స ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, ఇది మనకు కావాల్సింది 1 to 2 పీరింగ్ కనెక్షన్. నౌ చెక్ ది కమ్యూనికేషన్, స్టార్ట్ కమ్యూనికేటింగ్. ఇక్కడికి వచ్చేసి ఓకే, దీని మీద మనం ఎన్ఏసిఎల్ అప్లై అయిందా అది ఒకటి చూసుకోవాలి. ఈ 2 సిస్టమ్ మనం ఏ నెట్వర్క్లో క్రియేట్ చేసాం? మనకు కావాల్సిన సబ్నెట్లో కదా. దట్స్ ఇన్స్టెన్స్ బోత్ సిస్టమ్స్ ఆర్ రన్నింగ్ నెట్వర్క్లోకి వచ్చేసి టెస్ట్ సబ్నెట్ 1లో రన్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్ఏసిఎల్ ఎక్కడ అప్లై చేసాం? గో ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఎన్ఏసిఎల్ క్రియేట్ అయినాయి 2. లెట్స్ గో అండ్ చెక్ ది రూల్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా. ఎడిట్ ఆల్ ట్రాఫిక్ ఎలా ఉంది, రైట్? సో యాడ్ రూల్స్లోకి వెళ్ళి అలౌ టీసీపీ ట్రాఫిక్ ఐసీఎంపీ, రైట్? 101 ఆల్ ట్రాఫిక్ ఎలానే ఉన్నాయి, ఫైన్. ఈ రూల్ కూడా ఆల్ ట్రాఫిక్ ఎలానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆల్ ట్రాఫిక్ ఎలా నౌ ఇట్స్ కమ్యూనికేటింగ్, టేక్ సమ్ టైమ్. ఓకే, 2 కమ్యూనికేట్ అవుతున్నాయా? ఇందాక కమ్యూనికేట్ అవ్వలేదు బాస్, ఇప్పుడు చూడండి క్లియర్గా కమ్యూనికేట్ అవుతుంది, రైట్? టేక్ సమ్ టైమ్. బోత్ సిస్టమ్స్ ఏబుల్ టు కమ్యూనికేటింగ్. ఇప్పుడు నేను సిస్టమ్ 1లో ఉన్నాను, సిస్టమ్ 2ని పింగ్ చేస్తాను. పింగ్ స్పేస్ 12.0.1.32. ఏ సిస్టంలో ఉన్నాను? విఎం 1లో ఉన్నాను. ఏ సిస్టమ్ ఐపీ పింగ్ చేస్తున్నాను? సిస్టమ్ 2 అంటే విఎం 2 యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ పింగ్ చేస్తాను, రైట్? ఇప్పుడు కమ్యూనికేట్ అవుతుందో చూసుకోండి. ఎస్, ఐ గాట్ రెస్పాన్స్ ఫ్రమ్ 132. ఇప్పుడు సిస్టమ్ 2లో ఉన్నాను, సిస్టమ్ 1 పింగ్ చేస్తాను. రెస్పాన్స్ వచ్చిందా? ఐ గాట్ ది రెస్పాన్స్. దిస్ ఈస్ ది విపిసి కెరీ, అంటే వీఆర్ ఎనేబుల్ ది డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ ది 2 different నెట్వర్క్స్, 2 different డిపార్ట్మెంట్స్ అన్నమాట, రియల్ టైం. అర్థమైందా? సో ఈ సబ్నెట్లో ఒక 100 సిస్టమ్స్ ఉంటాయి, ఐటీ డిపార్ట్మెంట్. ఈ సబ్నెట్లో ఒక 100 సిస్టమ్స్ ఉంటాయి, డెవ్ డిపార్ట్మెంట్. ఈ ఐటీ వాళ్ళకి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సో మనం ఏంటంటే కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని? విపిసి పీరింగ్. ఇక్కడ ఉన్న డేటాని వీళ్ళు నెట్వర్క్ ద్వారా షేర్ చేయాలి. షేర్ చేయడం, సెండింగ్ చేయడం, ఇవన్నీ అన్ని చేయాలంటే కమ్యూనికేషన్ ఎలా చేయాలి కదా. ఎస్, సో దట్స్ రీజన్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. Got it, guys? Clear? Any doubts? సార్ చెప్పండి. ఇది ఎన్జిఎల్ నెట్వర్క్ వేసేసి నెట్వర్క్ ఎన్ఏసిఎల్ అలా రోల్ నెంబర్ ఇచ్చి సార్ ఒకటి. అర్థం కాల, గట్టిగా అడగమ్మా, వాయిస్ వినపడుతుంది. హలో, ఇప్పుడు చెప్పమ్మా, వినపడుతుంది. నెట్వర్క్ ఏసీఎల్ ఇన్బౌండ్ రూల్స్ లో రోల్ నెంబర్ ఇచ్చారు కదా, అది ఏదైనా పెట్టవచ్చా రోల్ నెంబర్? ఇక్కడ అది ఏదైనా ఇవ్వచ్చు,
ఇక్కడ నెంబర్స్ యూ కెన్ టేక్ 1 to 200లో మధ్యలో ఏ నెంబర్ ఇవ్వచ్చు. రోల్ నెంబర్ ఇన్ఫోలోకి వెళ్తే నెట్వర్క్ ఏసీఆర్ రూల్స్లోకి వెళ్తే ఏ నెంబర్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంటుంది, మీకు డౌట్ ఉంటుంది, రైట్. సో నెట్వర్క్ ఏసీఎల్ బేసిక్స్, రైట్. సో దీంట్లో డాక్యుమెంటేషన్లో నెంబర్ లిస్ట్ కూడా ఇస్తారు. సో విచ్ నెంబర్ నెట్వర్క్ ఏసీఎల్ రూల్స్, రైట్. సో ఏ నెంబర్ వాడాలనేది ఇక్కడ రూల్ నెంబర్ కదా నువ్వు అడిగింది. సో రూల్ నెంబర్ ఇది అలవల్ స్ట్రింగ్ విత్ నెంబర్ యాజ్ సూన్ యాజ్ రూల్ ఇట్ మే రెగ్యులర్ ఐ నెంబర్ ఇట్ మేట్ బి కాన్ఫ్లిక్ట్. యా, సో ఆ రూల్ నెంబర్ ఎంత అన్నది పోర్ట్ నెంబర్స్ వాడేస్తారు రూల్ నెంబర్ ఇలా, రైట్. సో 1 2 3 0 నుంచి యూ కెన్ టేక్ ఎనీ నెంబర్స్, రైట్, లైక్ దిస్. సో 0 నుంచి ఏ నెంబర్ అనేది తీసుకోవచ్చు. 0 అనేది లోయెస్ట్ వాల్యూ కాబట్టి 1 నుంచి కన్సిడర్ చేస్తాం. కెన్ టేక్ ఎనీ నెంబర్. 1 నుంచి నువ్వు ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో దీంట్లో మనకి పార్ట్ 1లో కాన్సెప్ట్స్ అని చెప్పామమ్మా. ఐఏఎం కాదు, సెక్యూరిటీ సర్వీసెస్ చెప్పాం, ఐఏఎం, సెక్యూరిటీ గ్రూపు, ఎన్ఏసిఎల్. సెక్యూరిటీ లెవెల్ సర్వీస్ చెప్పాం. స్టోరేజ్ లెవెల్ వచ్చేసి S3 ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఈబిఎస్ వాల్యూమ్స్, ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ 2 చెప్పాం, ఈ 3 చెప్పాం. ఇదేంటి స్టోరేజ్ లెవెల్. సెక్యూరిటీ లెవెల్ అయిపోయింది, స్టోరేజ్ లెవెల్. సర్వర్స్కి వచ్చేసి ఈసీ2 ఫ్యామిలీ గురించి చెప్పాం. ఎలాస్టిక్ అయితే ఇవన్నీ కూడా సర్వర్స్ కాన్సెప్ట్. సర్వర్స్ ఈసీ2, ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్, ఆటో స్కేలింగ్ గ్రూపు, అండ్ దెన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా సర్వర్స్ కింద వస్తాయి. సో సెక్యూరిటీ అయిపోయింది, సర్వర్ కాన్సెప్ట్ అయిపోయింది, స్టోరేజ్ కాన్సెప్ట్ అయింది. నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్స్లో ఎస్క్యూఎల్, నాన్ ఎస్క్యూఎల్ 2 చెప్పాం. తర్వాత నెట్వర్కింగ్లో వచ్చేసి విపిసి లోడ్ బ్యాలెన్సర్, విపిసి లోడ్ బ్యాలెన్స్తో పాటు విపిసి పీరింగ్ కూడా చెప్పాం. తర్వాత సిఎల్ఏ మోడ్ కనెక్టివిటీ, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఏ కూడా చెప్పాం. సిఎల్ఏ మోడ్లో కనెక్ట్ అయ్యి రిసోర్స్ ఎలా లాంచ్ చేయాలి, గ్రాఫికల్ మోడ్లో కనెక్ట్ అయ్యి రిసోర్స్ ఎలా లాంచ్ చేయాలి, సిఎల్ఏ మోడ్లో కనెక్ట్ అయ్యి రిసోర్స్ చూపించాలి. సో ఓవరాల్గా నీకు ఆల్ 5 టాపిక్స్, 5 టవర్స్, బేసిక్ టవర్స్, సెక్యూరిటీ టవర్స్, సర్వర్స్, స్టోరేజ్, డిబి డేటాబేసు, నెట్వర్క్. మన ఇనిషియల్గా అనుకున్న దాంట్లో అన్నీ వచ్చినట్టే కదా. మెయిన్ మన రెజ్యూమ్లో మీరు ప్రైమరీగా మెన్షన్ చేయాల్సి, ఎవరైతే మనకి ఆర్గనైజేషన్స్లో వెళ్తారో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్లో కావాలని మీకు గైడ్ కూడా పంపిస్తాను, చూసుకోండి రిఫరెన్స్కి. ఇక్కడ మనకి డెవన్ చెప్పాం. సో ఈ మనం ఫోకస్ చేయాలి. సెక్యూరిటీ కింద సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ఏసీఎల్, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం, ఈ 3 పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. 1 2 సార్లు 3 సార్లు చేయండి. వైనాట్. నెట్వర్కింగ్లో లోడ్ బ్యాలెన్సర్స్, విపిసి కాన్సెప్ట్ ఈరోజు చెప్పింది, మొన్న చెప్పిన విపిసి కాన్సెప్ట్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్లో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ చెప్పాం కదా. సర్వర్స్లో ఏఎంఐ క్రియేట్ చేయడం, ఈసీ2 ఇన్స్టెన్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ చేయడం. స్టోరేజ్ కింద వచ్చేసి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి అటాచ్ చేయడం, డిటాచ్ చేయడం. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, డ్రైవ్ క్రియేట్ చేసి సర్వర్స్కి అటాచ్ చేయడం. అమెజాన్ S3, సో బకెట్స్ క్రియేట్ చేయడం, వర్షనింగ్ ఎనేబుల్ చేయడం, స్టాటిక్ వెబ్సైట్ ఎనేబుల్ చేయడం, రైట్, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడం, ఇవన్నీ చెక్ చేయడం. డేటాబేస్, ఆర్డిఎస్ అండ్ నాన్ ఎస్క్యూఎల్ గురించి కూడా చెప్పాం. ఈ రిసోర్స్ అన్ని కూడా సిఎల్ఏ మోడ్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఏ కూడా చెప్పాం, గ్రాఫికల్ సిఎల్ఏ. ఇది పార్ట్ 1లో మీరు మేజర్గా ఫోకస్ చేయాలి కాన్సెప్ట్స్. ఈ మ్యాండేటరీ కాన్సెప్ట్స్ అన్నమాట. అదేవిధంగా రెజ్యూమ్లో మీరు మ్యాండేటరీగా మెన్షన్ చేయాల్సిన సర్వీసెస్. క్లియర్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డెవాప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, క్లియర్. ఎస్ సార్. రైట్.